Shalom lach Miriam meleat chesed Adonai imach Beruchat banashim ubaruch Peri bitnech Yeshua Miriam HaKedosha Elohim התפללי בעדנו אחותים אתה ובשעת מותנו אמן שלום לך מרים מלאת החסד אדוני పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక. క్రీస్తు ప్రభునియందు ప్రియులకు దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, కోడూరు మత మహోత్సవానికి ఆధ్యాత్మికంగా సిద్ధపడుతున్నటువంటి ఈ నవ శనివారాలలో ఈరోజు రెండవ శనివారపు వాక్కు పరిచర్యకు మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాటి మన ధ్యానాంశం షారోన్ పొలంలో. షారోన్ పొలంలో ఏం జరిగింది? షారోన్ అన్న మాటకు అర్థం, ఆ ప్రాంతం ఎక్కడ ఉంది? షారోన్ పొలంలో ఎదిగిన ఆ రోజా పుష్పం ఎవరు? ఇత్యాది ప్రశ్నలకు జవాబులు ఈరోజు మనం కనుక్కుందాం. మున్ముందుగా మీరు స్క్రీన్ మీద చూడండి. షారోన్ అనే పదం బైబిల్ గ్రంథములో ఉన్న చోట్లు కొన్ని మీకు స్క్రీన్ మీద చూపించడం జరుగుతుంది. రాజుల దినచర్య మొదటి గ్రంథం 5వ అధ్యాయం 16వ వచనము, 27వ అధ్యాయం 29వ వచనంలోను, యెషయా గ్రంథం 33వ అధ్యాయం 9వ వచనము, యెషయా గ్రంథం 35వ అధ్యాయం 2వ వచనము, యెషయా గ్రంథం 65వ అధ్యాయం 10వ వచనము. ముఖ్యంగా ఈరోజు మనం మాట్లాడుకుంటున్న ప్రధాన ధ్యానాంశం పరమగీతాల గ్రంథంలో 2వ అధ్యాయం 1వ వచనంలో కూడా షారోన్ అనే పదాన్ని మనం చూస్తూ ఉన్నాం. మున్ముందుగా షారోన్ అనే ఈ హీబ్రూ పదానికి ఉన్న అర్థం ఏమిటో మీకు వివరిస్తాను. హీబ్రూ బాలిక పదం, హీబ్రూ బాలిక పేరు షారోన్ అనగా ధైర్యము గల బాలిక, బలము, ధైర్యము, విశ్వాసము కలిగినటువంటి ఒక అమ్మాయి అని అర్థం. ఇంకా చెప్పాలంటే భక్తి, జ్ఞానం కలిగిన ఒక ఇల్లాలు, ఒక భార్య అని అర్థం. షారోన్ అనే హీబ్రూ పదానికి అర్థం భక్తి, జ్ఞానం, విశ్వాసం, ధైర్యం, బలం కలిగిన ఒక స్త్రీ అని అర్థం. ఈ మాటలన్నీ, ఈ గుణాలన్నీ మరియ తల్లిలో మనం చూస్తూ ఉన్నాము. షారోన్ అనే పదానికి మనం అర్థం తెలుసుకున్నాం. అసలు ఈ షారోన్ అనే ఈ ప్రాంతం ఎక్కడ ఉందో మనం నేర్చుకుందాం. మీరు గూగుల్లో కొడితే షారోన్, అక్కడ డెఫినేషన్ ఎలా ఉంటుంది? ఎ ఫెర్టైల్ ప్లెయిన్ ల్యాండ్, a coastal plain land at the foot of Carmel, known for its beauty and for its fertility అని ఉంటుంది. ఈ కార్మెల్ అనే ఈ ప్రాంతం ఎక్కడ ఉందంటేనండి, కార్మెల్ పర్వతానికి యొప్పా అనే నగరానికి మధ్యలో ఉంటుంది. కార్మెల్ నగరానికి యొప్పా అనే ప్రాంతానికి మధ్యలో 90 కిలోమీటర్ల డిస్టెన్స్. ఇజ్రాయిల్ ప్రాంతంలో కారులో గనక వెళ్తే గంట 15 నిమిషాల టైం పడుతుంది. వీటి మధ్యలో కార్మెల్ పర్వతానికి యొప్పా నగరానికి మధ్య 90 కిలోమీటర్ల దూరం వీటి మధ్యలో ఉందంటే, అటు కార్మెల్ పర్వతం నుండి ఇటు యొప్పా నగరం నుండి 40 కిలోమీటర్ల దూరంలో షారోన్ అనే ఈ ప్రాంతం ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు ఇది ఎక్కడ ఉందో వివరిస్తున్నానంటే జాగ్రత్తగా వినండి. కార్మెల్
అనే ఈ మాట మనకు తెలుసు. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయంలో ఏలియా ప్రవక్త గారు ఈ కార్మెల్ కొండ మీద, అటువైపు ఉన్న బాలు మిగతా దేవతలు 850 మంది దేవతలు అటువైపు ఉన్నారు, ఏలియా ప్రవక్త ఒక్కడే ఉన్నాడు. ఆ కార్మెల్ కొండ మీద ఒక ప్రార్థన అనుభవం జరిగింది. నిజమైన దేవుణ్ణి తెలుసుకున్న ప్రాంతం కార్మెల్ ప్రాంతం. అండర్లైన్ చేసుకోండి. కార్మెల్ అనగా నిజదేవుణ్ణి తెలుసుకున్నటువంటి ప్రాంతం, నిజమైన దేవుణ్ణి తెలుసుకున్న అనుభవం. ఓకే, ఇప్పుడు యొప్ప అంటే పాత నిబంధన గ్రంథంలో యోనా ప్రవక్త ఉన్నాడే, దేవుడు నీనివే నగరానికి వెళ్ళమంటే తార్షీషు నగరానికి పారిపోతూ ఈ యొప్ప అనే ఓడరేవులోనే పడవ ఎక్కాడు యోనా ప్రవక్త. అంటే యొప్ప అనేది ఒక పోర్ట్ అన్నమాట, ఒక పెద్ద నౌకాశ్రయం. యోనా పడవనెక్కిన చోటు ఈ యొప్పా నగరం. ఇప్పుడు దాన్ని జఫ్ఫా అని పిలుస్తూ ఉంటున్నారు. అయితే నూతన నిబంధన గ్రంథంలో కూడా ఈ యొప్పా నగరం మనకు ఒక చోట కనబడుతుంది. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము 36వ వచనంలో ఈ యొప్పా అనే ఊరిలో పేతురు గారు వెళ్తున్నప్పుడు అక్కడ దోర్కా లేదా తబితా అనే ఒక బాలిక చనిపోయి ఉంటుంది. పేతురు గారు వెళ్ళి ఆ దోర్కా, జింక అని పిలువబడినటువంటి ఆ తబితను జీవముతో లేపడం మనం చూస్తూ ఉన్నాము. సో యొప్పా నగరము దేనికి గుర్తంటే మరణించిన వారు తిరిగి లేచిన అనుభవం. ఇప్పుడు కన్ఫ్యూజ్ లేకుండా రెండు అర్థం చేసుకోండి. షారోన్ అనే ప్రాంతం ఎక్కడ ఉంది? కార్మెలుకు యొప్పాకు మధ్యలో ఉన్న ప్రాంతం. కార్మెల్ అంటే ఏమని విన్నాము? ప్రార్థన ద్వారా నిజమైన దేవుణ్ణి తెలుసుకునే అనుభవం. యొప్ప అంటే ఏమి విన్నాము? చనిపోయి మరలా తిరిగి లేచిన అనుభవం. ఇప్పుడు ఈ రెండింటినీ కలుపుదాం. షారోన్ అనేది ఈ కార్మెలుకు యొప్పాకు మధ్య ఉంది కాబట్టి షారోన్ అంటే ఏంటంటే నిజమైన దేవుణ్ణి తెలుసుకొని పాపమునకు మరణించి క్రీస్తులో తిరిగి జీవముతో లేచే అనుభవానికి గుర్తు. నేను మరలా చెప్తా. షారోన్ అనగా కార్మెల్ పర్వతానికి యొప్పా నగరానికి మధ్యలో ఉంది. కార్మెల్ అనగా ప్రార్థన ద్వారా నిజమైన దేవుణ్ణి తెలుసుకున్న అనుభవం. యొప్ప అనగా చనిపోయిన వారు తిరిగి లేచినటువంటి అనుభవం. ఈ రెండింటి మధ్యలో ఉన్న షారోనుకు ఆధ్యాత్మిక కోణంలో అర్థం ఏంటంటే నిజమైన దేవుణ్ణి ఒక్కసారి తెలుసుకున్నాక పాప జీవితానికి మరణించి మరలో క్రీస్తులో నూతన జీవముతో తిరిగి లేవడమే క్రైస్తవ జీవితానికి గుర్తు షారోన్ పొలం. ఈ సబ్జెక్టు మనకు అర్థమైతేనే మనం ముందుకు వెళ్ళగలం. అందుకే 2 సార్లు చెప్తూ ఉన్నాను ప్రియులారా. కాబట్టి షారోన్ పొలంలో అని ఈనాటి మన ధ్యానాంశం. షారోన్ అనగా నిజదేవుణ్ణి తెలుసుకొని పాత జీవితానికి చనిపోయి మరలా ఆధ్యాత్మికంగా నూతన సృష్టిగా పుట్టిన అనుభవమే షారోన్. ఒకడు సున్నతి పొందినా లేదా అన్నది ముఖ్యం కాదు, అతడు క్రీస్తునందు నూతన సృష్టిగా మారుటయే ముఖ్యము అని గలతీయులకు వ్రాసిన లేఖ 6వ అధ్యాయములో ఆ 15వ వచనంలో పౌలు గారు చెప్పిన మాటలు మనం విన్నాం. కాబట్టి నూతనంగా జన్మించిన అనుభవం షారోను అనుభవానికి గుర్తు. పౌలు గారు తిమోతికి వ్రాసిన 2వ లేఖ 2వ అధ్యాయం 11వ వచనంలో ఈ రీతిగా అంటూ ఉన్నారు. మనము ఆయనతో మరణించి ఉండినచో ఆయనతోనే మరలా జీవింతుము. పాపానికి చనిపోయి క్రీస్తునందు నూతన సృష్టిగా జన్మించే అనుభవమే షారోన్. షారోన్ అనే పొలములో ఏం జరగాలి? షారోన్ అనే ఈ క్రీస్తు సంఘం అనే ఈ పొలములో వాక్యం వింటున్న మీరు, వాక్యం బోధిస్తున్న నేను నిజదేవుణ్ణి తెలుసుకొని మన పాత రోత జీవితానికి మనం మరణించి క్రీస్తునందు నూతన సృష్టిగా మారడమే షారోన్ అనుభవం. ఓకే, ఇంతవరకు ఓకే. అయితే
పరమగీతాల గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుతున్నాను, వినండి. అక్కడ ఒక ప్రియురాలు ఒక ప్రియుడితో చెప్పే మాటలు వింటున్నాం. నేను షారోనున పూచిన గులాబీని. ఏమంటుంది? నేను షారోను అనే పొలములో పూచిన గులాబీని, నేను షారోను పొలములో పూచిన రోజా పువ్వుని అంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక ప్రియురాలు ఒక ప్రియుడితో చెప్పుతున్న మాట. షులమ్మతి అనే ఒక ప్రియురాలు సొలొమోను అనే ఒక ప్రియుడితో చెప్తున్న మాట. జాగ్రత్తగా వినండి. పాత నిబంధన గ్రంథములో ఇజ్రాయేలు దేవునికి ఒక భార్యగా ఉంది. నూతన నిబంధన గ్రంథములో దేవుని జీవమగల సంఘము, ఈ శ్రీసభ క్రీస్తుకు ప్రదానము చేయబడిన కన్యకగా ఉంది, క్రీస్తుకు ప్రియురాలుగా ఉంది. అంటే ఈ షారోను పొలం అంటే ఎవరనుకున్నారు? ఈ షారోన్ అంటే ఎవరనుకున్నారు? అక్కడ ప్రియురాలు చెప్తుంది సొలొమోనుతో, నేను షారోను పొలములో పూచిన గులాబీని అని. ఈ మాట మన పరలోక వరుడితోనూ పరలోక ప్రియుడైన ఆ యేసయ్యతోనూ సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరము, అవును, నేను జీవమగల దేవుడి సంఘం అని పిలువబడిన షారోనులో పూచిన గులాబీని అని మనం చెప్పగలగాలి. నేను ఇప్పుడు రాగల ఈ సమయంలో మాట్లాడే ఈ షారోన్ అన్న మాటకు 2 పోలికలు చెప్పబోతున్నాను, లేదా 3 పోలికలు. ఈ షారోన్ పొలం అనేది తండ్రి దేవునికి పోలికగా ఉంది. ఈ షారోన్ అనే తండ్రి దేవుని పొలములో విరిసిన రోజా కుసుమం మరియ తల్లి. ఇది మొదటి పోలిక. షారోన్ అనే తండ్రి దేవుని, త్రిత్వైక దేవుని పొలములో విరిసిన రోజా పుష్పం మరియ తల్లి. 2వ పోలిక, మరియా అనే షారోన్ పొలములో పరిమళించిన రోజా పుష్పం మనం ఆరాధిస్తున్న యేసు ప్రభువు. ఓకే. ఇక 3వ పోలిక, క్రీస్తు ప్రతిరూపమైన జీవము గల దేవుడి సంఘమైన ఈ షారోన్ పొలం అనే శ్రీసభలో విరబూసినటువంటి రోజా కుసుమాలం మీరు, నేను, ప్రతి విశ్వాసి ఈ షారోన్ పొలములో ఒక రోజా పుష్పముగా ఉండాలి అన్నది నా ఈ ప్రసంగం యొక్క ముఖ్యమైన ఉద్దేశ్యం. రైట్, ఇక ముందుకు వెళ్దాం. పరమగీతాల 2వ అధ్యాయము 1వ వచనములో ఆ ప్రియురాలు ప్రియుడితో చెప్తున్న మాట, షారోను పొలములో ఎదుగు పుష్పాన్ని నేను అని చెప్తుంది. అంటే ఆమె మాటకు అర్థం ఏంటంటే, నేను ఒక పుష్పమును అంటుంది. నా అడ్రస్ షారోను పొలం అని చెప్తుంది. షారోను పొలములో ఎదిగినటువంటి రోజా పుష్పాన్ని నేను అని చెప్తుంది. ఆ షూలమ్మతి అనే ప్రియురాలు సొలొమోను అనే ప్రియుడితో చెప్పిన ఈ మాట సంఘములో ఉన్న ప్రతి విశ్వాసి, మన ప్రియుడు, మన పరలోక వరుడు అయినటువంటి క్రీస్తు ప్రభుతో ఈ మాట మనం చెప్పగలగాలి. మరియ తల్లి తన జీవితంలో ఇదే మాట చెబుతుంది, నేను ప్రభునికి దాసురాలను, ఆయన మాట ప్రకారమే జరగాలని చెప్పే మాటలో అర్థం ఏంటంటే, ఇంచుమించుగా ఈ షూలమ్మతి సొలొమోను గురించి చెప్పిన ఆ మాటలే. నేను దేవుడి పొలములో పూచిన పువ్వును, ఈ పుష్పము ఆ దేవుడి సేవకే అంకితం. నా ఈ జీవితం దేవుడి పాద సన్నిధిలో ఒక దాసురాలిగా బ్రతకడానికి అంకితమని మరియ తల్లి కూడా తన్ను తాను ఒక రోజా పుష్పములాగా సమర్పించుకుంది. అయితే ఎక్కడో ఒక మాట, షూలమ్మతి అనే ఆ ప్రియురాలు సొలొమోను గురించి చెప్పినట్లు, మరియ తల్లి ఆ దేవుణ్ణి తలంచుకొని ఈ మాట చెప్పినట్లు, మనము కూడా నేను షారోను పొలములోనే పుట్టాను, షారోను పొలములోనే ఎదుగుతున్నానని చెప్పగలమా? షారోన్ అనగా నిజదేవుణ్ణి తెలుసుకున్నాక పాత జీవితానికి చనిపోయి మరలా కొత్తగా జన్మించడం. ఈ షారోను అనే దేవుడి సంఘములో ఇన్నాళ్ళు బ్రతుకుతూ నిజంగా నిజదేవుణ్ణి తెలుసుకున్నామా? నిజదేవుణ్ణి తెలుసుకున్న తర్వాత మన పాత అలవాట్లు, రోత జీవితాలు, చీకటి బ్రతుకులు, చీకటి స్నేహాలు మనము విడిచిపెట్టి క్రీస్తులో నూతన సృష్టిగా మనము ఎదుగగలుగుతున్నామా లేదా అని ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఓకే, ఈ మాట చెప్పింది ఎవరు? పరమగీతాల గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో, నేను
షారోనున పూచిన గులాబీని అని ఎవరు చెప్పారు ఈ మాట? షోలమ్మతి, సొలొమోను ప్రియురాలు, ఆవిడ పేరు షోలమ్మతి. షోలమ్మతి ఈ మాట చెప్తుందండి. నేను ఆ ప్రియురాలు ఎవరు, ఆ స్త్రీ ఎవరు అంటే షోలమ్మతి అనగా షోలాము అనే ఒక ఊరిలో ఒక యువతి. షోలాము అనే ఒక ఊరిలో ఒక పేద స్త్రీ. అసలు ఈ షోలాము అనేది ఎక్కడుందయ్యా అంటే సొలొమోను రాజుగారు పరిపాలించినటువంటి ఆయన కాలంలో సొలొమోను రాజ్యములో ఉన్నటువంటి ఒక మారుమూల కుగ్రామమే షోలాము. ఆ షోలాము అనే కుగ్రామంలో ఒక పేద స్త్రీ ఈ షోలమ్మతి. ఓకే, అయితే ఈ షోలమ్మతి అనే స్త్రీ ఆ సొలొమోను అనే ప్రియుణ్ణి చూసి చెప్తున్న ఈ మాటలు, నేను షారోనున పూచిన గులాబీని అని. ప్రియులారా జాగ్రత్తగా వినండి. ముందుగా ఈ షోలమ్మతి గురించి, షోలమ్మతి అని నేను మాట్లాడుతున్న ప్రతిసారి ఆ ప్రియురాలి స్థానంలో మిమ్మల్ని నన్ను ఊహించుకుందాం. ఎందుకంటే దేవునికి ప్రదానము చేయబడిన కన్యలం మనమందరం కూడా. ఎవరి షోలమ్మతి? ఒక మారుమూల కుగ్రామమైన షోలాము అనే కుగ్రామంలో ఒక పేద స్త్రీ. ఈవిడ జీవితంలో ఏం జరిగిందో తెలుసా? తన అన్నలు ఈమెను సూర్యుడి యొక్క వేడిమికి మాడిపోయేటట్లు చేశారు. తమ పొలంతో పాటు తమ అన్నదమ్ముల పొలాలన్నిటినీ కూడా కాపలా కాయడానికి మండు టెండలో ఈ షోలమ్మతి అనే స్త్రీని కాపలా కాయమని నియమించారు. అందుకే ఈవిడ అంటుంది మొదటి అధ్యాయంలో పరమగీతాల్లో మీరు చదివితే, ఎండ వేడిమికి మాడిపోయి నా ఒంటి చర్మం నల్లగా మారిపోయింది అంటుంది. అంటే సొంత అన్నలే సుకుమారంగా సౌమ్యంగా చూసుకోవలసిన తమ చెల్లెల్ని ఎండలో ఎండ వేడిమికి మాడగొట్టారు. ఎండ వేడిమికి ఆమె మాడిపోయేటట్లు సొంత అన్నదమ్ములే ఆమెకు అన్యాయం చేశారు అని మనకు అర్థమవుతుంది. ఈ షోలమ్మతి ఎవరయ్యా అంటే ఇస్సాకారు గోత్రీయురాలు అని చరిత్రలో కొన్ని తాల్ముద్ గ్రంథాలు మనకు చెప్తూ ఉన్నాయి. ఇస్సాకారు గోత్రీయురాలు. ఎవరు ఇస్సాకారు గోత్రీయులు, వారి లక్షణాలు ఏంటో ఆదికాండం 49వ అధ్యాయం ఒక్కసారి ఆ మాటలు చదువుకుందాం. ఆదికాండం 49వ అధ్యాయం 14-15 వచనాలు చదువుతాను, జాగ్రత్తగా వినండి. ఇస్సాకారు మంద పట్టుల నడుమ పరుండు బలిష్ట గార్ధబము వంటివాడు. అతడు విశ్రాంతి పొందుట మేలని తలంచెను, తాను వసించు భూమి మంచిదని ఎంచెను. కావున అతడు భుజము వంచి బరువులు మోసెను, బానిసి అయి వెట్టి చాకిరీ చేసెను. షోలమ్మతి యాకోబు కుమారులైన ఒకడైనటువంటి ఇస్సాకారు గోత్రీయురాలు. యాకోబు ఇస్సాకారును తన పిల్లలందరినీ దీవిస్తూ కొంతమందిని శపిస్తూ ఏమన్నాడంటే, ఇస్సాకారు నువ్వెలాంటోడు అయ్యా అంటే 2 దొడ్ల నడుమ పరుండి ఉన్న ఒక గాడిద లాంటి వాడవు. అంటే ఏంటి మాటకు అర్థం? ఇస్సాకారు గోత్రంలో ఉన్నటువంటి బుద్ధి ఏంటంటే 2 తలంపుల మధ్య 2 తడవల మధ్య ద్వంద్వ ప్రవృత్తి కలిగిన వాళ్ళు, డబల్ స్టాండర్డ్స్, స్ప్లిట్ మైండ్, డివైడెడ్ హార్ట్ కలిగినటువంటి వాళ్ళు, ఒక పూర్ణ హృదయము ఉండేవాళ్ళు కాదు. ఇప్పుడు ఒక గాడిద ఉందండి, గాడిద పడుకుంటే ఆ శాలలోనైనా పడుకోవాలి, ఈ శాలలోనైనా పడుకోవాలి. కానీ ఇస్సాకారు ఎలాంటోడంట, ఈ గాడిద బుర్రేమో ఒక శాలలో పెట్టి మిగతా బాడీ అంతా ఇంకో శాలలో పెట్టి 2 శాలల మధ్య పరుండిన గార్ధబము. అంటే గాడిద లాంటి వాడివి నీవు ఇస్సాకారు అని, అంటే ద్వంద్వ ప్రవృత్తి కలిగిన వాడవు నీవు. అందుకనే బ్రతుకు దినములన్నీ నువ్వు బానిసగా బ్రతుకుతావు, నువ్వు వెట్టి చాకిరీ చేస్తూనే బ్రతుకుతావు అని యాకోబు తన కుమారుడైనటువంటి ఇస్సాకారును శపించినట్లుగా మనం అక్కడ వింటున్నాం. ప్రియులారా, ఒక ఇస్సాకారు మాత్రమే కాదు, మీరైనా నేనైనా 2 తలంపుల మధ్య బ్రతుకుతున్న జీవిత అనుభవాలు మనలో ఉన్నాయి. ఒకవైపు దేవుడు దేవుడు దేవుడంటే నాకు ప్రేమ అభిమానం అంటాం, ఇంకోవైపు లోకాన్ని విడిచిపెట్టలేని బలహీనతలు కూడా మనల్ని వెంటాడుతూనే ఉన్నాయి.
ఒకవైపు దేవుడంటే నాకు ప్రాణం అంటాం, కానీ ప్రాణం పోయినా లోక ఆశలు లోకాకర్షణలు విడిచిపెట్టలేని బలహీనత మరోవైపు. ఒకవైపు యేసే నా స్నేహితుడు అంటాము, మరోవైపు లోకములో ఉన్న చెడు స్నేహాల వెంబడి తిరగడం మాత్రం మానం. ఇలా రెండు తడవల మధ్య, రెండు తలంపుల మధ్య ఊగిసలాడే వ్యక్తిత్వం ఒక ఈసాకారుకు మాత్రమే కాదు, మీకు నాకు కూడా ఉంది. అలాంటి గోత్రములో పుట్టినటువంటిది ఈ షూలమ్మతి. అందుకే యాకోబు అంటున్నాడు, నీకు ఇలాంటి డబల్ మైండ్ ఉంది కాబట్టే నీవు వెట్టి చాకిరీగా బానిసగా బ్రతుకుతావు అని. నేను ఇదంతా విడమరిచి ఎందుకు చెప్తున్నానంటే ప్రియులారా, ఎవరి షూలమ్మతి, ఎవరి ప్రియురాలు అంటే సొంత అన్నల చేత కూడా మోసగింపబడిన ఒక యువతి. షూలాము అనే ఒక కుగ్రామములో ఒక పేద దీన స్థితిలో బ్రతుకుతున్నటువంటి ఒక పేదరాలు, వెట్టి చాకిరి బానిస బ్రతుకుతూ ఉన్నటువంటి ఒక ఇస్సాకారు గోత్రీయురాలు. ఇలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న ఈ షూలమ్మతి ఎంత స్థాయికి ఎలా ఎదిగింది అన్నదే ప్రశ్న. ఆమె ఏమంటుంది? నేను షారోను పొలములో పూచిన గులాబీని అంటుంది. అసలు ఎవరివిడా? ఎండ వేడిమికి ఒళ్ళంతా కందిపోయి మాడిపోయినటువంటి ఒక స్త్రీ, తిందామంటే ముద్దన్నం దిక్కులేనటువంటి ఒక పేద స్త్రీ, వెట్టి చాకిరి బానిస బ్రతుకుతున్న ఈమె అంటుంది, నేను షారోను పొలములో పూచిన గులాబీని. ఈ రాయికి పుష్పములాగా ఎదిగేటంత స్థాయి ఎలా వచ్చింది? ఈ బానిసకు షారోను పొలములో ఎదిగి రోజా పుష్పములాగా మెరిసే ఆ ఖ్యాతి ఎలా వచ్చింది? ఆ షూలమ్మతి చెప్పే మాటలు కొన్ని మీకు చదివి వినిపిస్తాను. పరమగీతాల గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనము. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దానినైనను సొగసైన దానను అంటుంది. ఒకవైపు నల్లని దానను అంటుంది. ఎందుకమ్మా నల్లగా అయిపోయావంటే, ఎందుకు నల్లగా అయిపోయావు అంటే, ఆ 6వ వచనంలో చూడండి, నా సోదరులు నా మీద కోపించిరి, నన్ను ద్రాక్ష తోటకు కావలికాయ ఆజ్ఞాపించిరి. అందుకనే నేను ఎండ మాడిమికి మాడిపోయి నల్లగా అయిపోయాను. నేను నల్లని దానినైనను ఏమంటుంది? సొగసైన దానను. అమ్మ, నువ్వు ఎంత నల్లని దానివని అంటున్నావు, మరి నీకు ఎట్లా వచ్చింది ఈ సొగసు? మళ్ళా ఇందాకలా మనం చదువుకున్నాం 2వ అధ్యాయం 1వ వచనంలో, నేను షారోనున పూచిన గులాబీని. నువ్వు పేదరాలు అంటున్నావు, శాపగ్రస్తురాలు అంటున్నావు, వెట్టి చాకిరీ చేసే బానిస అంటున్నావు. అసలు ఈ షారోను పొలములోకి ఎలా నాటబడ్డావు? మళ్ళా అదే పరమగీతాల గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనములో ఆమె సౌందర్యం గురించి వివరిస్తూ, ఉషస్సు వలె చూపట్టుచు, చంద్రబింబము వలె సుందరముగాను, సూర్యబింబము వలె తేజోవంతముగాను, బారులు తీరిన సైన్యము వలె భీకరముగా ఉన్న ఈమె ఎవరు? ఏంటంట ఈ నల్లనిది సొగసైనదే కాదు, ఈ నల్లనిది షారోను పొలములో పూచిన రోజా పువ్వు మాత్రమే కాదంట. ఏంటంట? ఉషస్సు వలె చూపట్టుచు, చంద్రబింబము వలె సుందరముగాను, సూర్యబింబము వలె తేజోవంతముగాను, తర్వాత బారులు తీరిన సైన్యము వలె భీకరముగా ఉన్న ఈమె ఎవరు? అడుగుదాం ఈరోజు ఒక్క మాట. ఈ మాటలు మరీదల సభ్యులు కతేనా జపములో ఈ మాటలే చెప్తారు కదా. అమ్మా షూలమ్మతి, నీవు నల్లని దానవు, ఇస్సాకారు గోత్రములో వెట్టి చాకిరీగా బానిసగా బ్రతుకుతున్న దానవు. నీ సొంత అన్నలే నీ చర్మం ఎండిపోయినట్లు చేశారు. మరి నీకు ఎక్కడదమ్మా ఈ సొగసు? చంద్రబింబము లాంటి సౌందర్యము, సూర్యబింబము లాంటి తేజోవంతమైన ఈ కాంతి నీకెక్కడి నుండి వచ్చిందంటే, ఆమె చెప్పే మాట ఒక్కటే, నా ఈ ఘనత, నా ఈ సొగసు, నాకు ఈ విలువ ఇచ్చింది మాత్రం నా ప్రియుడు వలనే నాకు ఇదంతా కలిగింది. తన స్థితి మారింది సొలొమోను వలన మాత్రమే అని చెప్తూ ఉంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక గమ్మత్తు గమనించండి. ఆ ఊరి స్త్రీలందరూ కూడా ఈ షూలమ్మతిని చూసి వెక్కిరిస్తూ ఉన్నారు. ఏ నల్లందానా, ఏ కర్రిదానా అంటూ వెటకారం ఆడుతున్నారు, గేలి చేస్తున్నారు. ఊరంతా కూడా ఈ షూలమ్మతి అనే
ఈ స్త్రీ యొక్క అందాన్ని చూసి గేలి చేస్తున్నా, ఈమె ఆర్థిక పరిస్థితి చూసి ఈమెను చిన్న చూపు చూస్తున్నా, ఆ ఊరి రాజైన సొలొమోను మాత్రం ప్రియులకు దేవుని బిడ్డలారా ఆమెను హెచ్చించాడు, ఆమెను తన అంతఃపురానికి తీసుకుని వెళ్ళిపోయాడు. విన్నారే మాట? మనందరి జీవితంలో మన చుట్టాలే కానీ, మన బంధువులే కానీ, మన స్నేహితులే కానీ, మన ఊరి జనమే కానీ, తోటి సంఘస్థులే కానీ మన ఆర్థిక స్థితి చూసి మనల్ని చిన్న చూపు చూస్తూ ఉన్నా, మన అందచందాలు చూసి మనల్ని నల్లనివారని, పొట్టివారని, ఇక రకరకాలుగా బాడీ షేమింగ్ చేస్తున్నా, మన స్థితి, మన స్థాయి, మన అంతస్తు తక్కువని ఎంచిన షోలమ్మతిని లోకమంతా తక్కువ చేసి చూసిన సొలొమోను ఎలాగైతే ఆమెను అంతఃపురానికి తీసుకుని వెళ్ళిపోయాడో, ఈ లోకమంతా నీ గురించి ఏమనుకుంటున్నా, పరలోక సొలొమోను ఆ దేవాది దేవుడు మాత్రం తన పరలోక అంతఃపురానికి మనందరినీ తోడ్కొని వెళ్ళుదురుగాక. ఈ షోలమ్మతికి ఎంత సొగసు, ఎంత ఘనత, ఎంత కీర్తి ఎందుకు వచ్చిందయ్యా అంటే కేవలము తన ప్రియుడైన సొలొమోను వలనే. ఈ మాటలు ఆలకిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, షారోను పొలం అని పిలువబడే జీవము గల దేవుడి సంఘములో సభ్యులుగా ఉంటూ వాక్యం వింటున్నాము. మన గతం కూడా ఒకప్పుడు అన్ని విధాల చితికిపోయిన వారమే, పడిపోయిన వాళ్ళమే, ఓడిపోయిన వాళ్ళమే. షోలమ్మతిని చూసి ఊరి స్త్రీలందరూ కూడా ఆమెను వెక్కిరించినట్లుగా మన బతుకును చూసి మన చుట్టాలే మనల్ని తక్కువ చేశారేమో, మన స్థితిని, మన స్థాయిని చూసి మన తోటి స్నేహితులే మనల్ని అవమానకరంగా మాట్లాడి ఉన్నారేమో. ఇదెంత, దీని బతుకెంత, ఇక వాళ్ళ పని అయిపోయిందని చాలామంది మనల్ని చూసి పెదవి విరిచారేమో. ఊరంతా, లోకమంతా ఏకమై మనల్ని తక్కువగా చూస్తూ ఉంటే సొలొమోను షోలమ్మతిని తన అంతఃపురానికి తీసుకుని వెళ్ళినట్లుగా మనం ఆరాధిస్తున్న దేవుడు తప్పనిసరిగా పరలోక అంతఃపురానికి మనల్ని తీసుకుని వెళ్తాడు. అమ్మ మరియ తల్లి లూకాసు వార్త 1వ అధ్యాయము 49వ వచనంలో ఇదే మాట చెప్పింది. నజరేతు అనే ఆ చిన్న ఊరిలో ఈ చిన్న 14 ఏళ్ల ఈ చిన్నదాన్ని, ఈ అమ్మాయిని, మరియా అనే పిలువబడే ఈ అమ్మాయిని చూసి చాలామంది ఆమెను కూడా తక్కువగా చూశారు, తక్కువగా మాట్లాడారు. కానీ ఆమె చెప్తున్న మాట, సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యాలు చేశాడు. ఈరోజు మరియ తల్లిని అడుగుదాం, అమ్మా నీవు సకల సద్గుణ రాశివి కదా, సుందరమైన స్త్రీ మాతవు కదా, నీవు పరలోక భూలోకాలకు మహారాణివి కదా, ఆత్మ శరీరాలతో మోక్షానికి కొనుపోబడ్డావు కదా, నీవు అనుగ్రహ పరిపూర్ణురాలువు కదా, నీకెక్కడదమ్మా ఈ సొగసు, నీకెక్కడదమ్మా ఈ ఘనత, నీకెక్కడి నుంచి వచ్చిందమ్మా ఈ కీర్తి అంటే ఒకే ఒక్క మాటలో లూకాసు వార్త 1వ అధ్యాయం 49వ వచనంలో తల్లి చెప్పే మాట, సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యాలు చేశాడు. ఈ ఘనతకు రావడానికి కారణం ఆయన, నా ఈ సొగసుకు కారణం ఆయన, నా ఈ కీర్తికి కారణం ఆయన. అందుకని ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలుచుదురు, ఏలైనా సర్వశక్తిమంతుడు ఈ దీనురాలి దీనావస్థను చూశాడు అని. అందుకనే తల్లి మరియా కానాపల్లిలో ఉన్న ఆ సేవకులతో చెప్తుంది, మీరు వెళ్ళి ఆయన చెప్పినట్లే చేయండి. నేను నా జీవితంలో ఎలాగైతే నేను ప్రభునికి దాసురాలను, ఆయన మాట ప్రకారమే జరుగునుగా కానీ చెప్పాను కాబట్టి నా జీవితంలో తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచేటంత ఈ ఖ్యాతి, ఈ కీర్తి, ఈ సొగసు, ఈ స్థాయి, ఈ అంతస్తు, సేవకులారా మీరు కూడా ఆయన చెప్పినట్లే చేయండి, మీ ఘనత కూడా పెరుగుతుంది. ఇదే మాట మరియ తల్లి మనందరితో కూడా ఈరోజు చెప్తూ ఉంది. షారోను పొలములో ఎదిగినటువంటి రోజా పుష్పం ఆ షోలమ్మతి మాత్రమే కాదు, దేవుడి కృప వలన, బలము వలన మరియ తల్లి కూడా ఈ లోకమనే షారోను పొలములో అందరూ పాపపు రోత జీవితం బ్రతుకుతూ ఉంటే జన్మ పాప రహితోద్భవిగా ఒక రోజా కుస్మములాగా మెరిసింది. ఆ తల్లి చెప్తుంది ఏంటంటే, నా వలే మీరు కూడా
మీ తలంపులు కాదు, మీ ఇష్టాలు కాదు, మీ రుచులు అభిరుచులు కాదు, ఆయన చెప్పినట్లే చెయ్యండి. మీరు సైతము ఆయన షారోను పొలములో రోజా పుష్పాలుగా మీరు విరాజిల్లుతారు, పరిమళిస్తారు అని. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈరోజు మనకందరికీ శుభవార్త ఏంటంటే, సొలొమోను రాజుకి షొలమ్మతిని ఎన్నుకునే అప్పటికే చాలామంది భార్యలు ఉన్నారు, ఉపపత్నులు ఉన్నారు, ప్రియురాళ్ళు ఉన్నారు. ఆ మాట చూద్దాం. పరమగీతాల గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనము. రాణులు 60 మంది ఉండవచ్చును, ఉపపత్నులు 80 మంది ఉండవచ్చును, యువతులు అసంఖ్యాకముగా ఉండవచ్చును, కానీ నా పావురము నిష్కలంక సుందరి ఒక్కతియే. చూసారా, సొలొమోను గారికి అప్పటికే 60 మంది రాణులున్నా, 80 మంది ఉపపత్నులున్నా, యువతులు ఎంతోమంది ఉన్నా, వీరందరిలో షోలమ్మతి అందమైనది కాకపోయినా, వీరందరికంటే షోలమ్మతి అనే స్త్రీ చిన్న చూపు చూడబడుతూ ఉన్నా, కానీ సొలొమోను షోలమ్మతిని ఏరి కోరి ఎన్నుకున్నాడు. ప్రియులారా, ఈ లోకంలో మనకంటే ఉన్నతమైన వారు, భక్తిలోను, విశ్వాసములోను, తెలివితేటల్లోనూ, నైపుణ్యములోను మనకంటే నిష్ణాతులు, ఉత్తమమైన వాళ్ళు ఎంతోమంది ఉన్నా, ఆ పరమ సొలొమోను అయిన ఆ దేవుడికి మనమంటే ఎంత ప్రీతి, ఎంత ఇష్టం. అందుకనే సొలొమోను అంతమంది యువతుల్లోనూ షొలమ్మతిని మాత్రమే ఎన్నుకున్నా. నిజమే, మిగతా స్త్రీలతో పోల్చుకుంటే అందంలో ఈమె తక్కువే, స్థాయిలో తక్కువే, అంతస్తులో తక్కువే, చదువుల్లో తక్కువే. కానీ సొలొమోను షొలమ్మతిని ఎన్నుకొని తన అంతఃపురానికి తీసుకుని వెళ్ళాడు. ప్రియులారా, ఈరోజు మనము కూడా ఆ పరలోక ప్రభువుని అమ్మ మరియ తల్లి ప్రేమించినట్లుగా మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా ప్రేమిస్తే ఈ లోకంలో ఎంతమంది ఉన్నా అందరికంటే మిన్నగా ప్రభువే మనల్ని ప్రేమిస్తాడు. అయితే ఇప్పటి వరకు ఈ షొలమ్మతికి తన స్థాయిని మించిన స్థాయి దేవుడిచ్చాడు, తన కీర్తికి మించిన కీర్తి దేవుడే ఇచ్చాడు అని విన్నాం. అయితే ఇంతకుముందు ఎవరైతే గేలి చేశారో, వెటకాడమాడారో ఈ షొలమ్మతిని చూసి, నువ్వు నల్లగా ఉన్నావు, నువ్వు నల్లని దానివి అన్నారు కదా, వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారో చూడండి. పరమగీతాల గ్రంథం 5వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నాను. మీరు కూడా బైబిల్ ఉంటే నాతో పాటు తెరిచి చూడండి. స్త్రీలలోకెల్లా సొగసైన దానా, ఇంతకుముందేమో ఓ నల్లని దానా, నీలో గొప్పతనమేముంది, నువ్వు మాకంటే అందగత్తెవా, నువ్వు మాకంటే సొగసైన దానివా, నువ్వు మాకంటే దేనిలో గొప్ప, సొలొమోను మమ్మల్ని కాదని నిన్ను ఎన్నుకోవడానికని ఎద్దేవా చేశారు, వెటకారమాడారు. ఇప్పుడు ఈ 5వ అధ్యాయం 9వ వచనంలో చూడండి, షొలమ్మతిని ఆ స్త్రీలు ఏమంటున్నారో. స్త్రీలలో కల్లా సొగసైన దానా, నీ ప్రియునిలోని విశిష్ట గుణములేమిటి, నీ ప్రియుని గొప్పతనమేమిటి అని అడుగుతున్నారు. ఎందుకంటే ఎంతవరకు ఈ షొలమ్మతి ఏం చెప్తుంది, నిజమే నేను నల్లని దాననే, నేను శాపగ్రస్తురాలనే, నేను వెట్టి చాకిరీ చేసే ఒక బానిసనే, కానీ సొలొమోను తనకు 60 మంది రాణులున్నను, 80 మంది ఉపపత్నులున్నను, అసంఖ్యాకమైనటువంటి యువతులున్నను, నన్ను ఎన్నుకొని తన అంతఃపురానికి తీసుకుని వెళ్ళాడు. నా ఈ కీర్తికి, నా సొగసుకు, నా అంతస్తుకు కారణం సొలొమోనే అని చెప్పింది. ఇప్పుడు ఈ స్త్రీలు అడుగుతున్నారు, స్త్రీలలో కల్లా సొగసైన దానా, నీ వరుడిలో, నీ ప్రియుడిలో ఉన్న గొప్పతనం ఏంటమ్మా, గొప్పతనం ఏంటి? ఇప్పుడు చెప్తుంది 10వ వచనము. నా ప్రియుడు సొగసైనవాడు, ఎర్రనివాడు, 10,000 మందిలోనూ మెరుగైనవాడు. జాగ్రత్తగా నేను చెప్పే మాట పట్టుకోండి. ఆ షొలమ్మతి అనే స్త్రీ ఆ ఊరిలో ఉన్న మిగతా కన్యలకు ఇస్తున్న జవాబు ఏంటంటే,
నా ప్రియుడిలో ఉన్న గొప్పతనం ఏంటి అని మీరు అడిగారు కదా. నన్ను సొగసైన దానిగా మార్చడానికి నా ప్రియుడు ఎర్రనివాడైపోయాడు, ధవలవర్ణుడు, రక్తవర్ణ రూపుడు, 10,000 మందిలో అతి సుందరుడు నా ప్రియుడు. ఈ మాటకు అర్థం ఏంటంటే, నల్లగా ఉన్న నన్ను సొగసైన దానిగా మార్చడానికి నా ప్రియుడు ఏం చేశాడో తెలుసా? తన్ను తాను ఎర్రగా మార్చుకున్నాడు. ఈ మాటకు అర్థం, మనం ఆరాధిస్తున్న యేసు ప్రభువు, లోక పాప పరిహారార్థం దేవుని గొర్రెపిల్లగా వచ్చినటువంటి క్రీస్తు ప్రభువు తన గాయముల చేత తన రక్తాన్ని వెలగానిచ్చి పాపము చేత నల్లగా మారిపోయిన మనలను సొగసైన వారిగా మార్చుకొని తన అంతఃపురమైన పరలోకానికి తీసుకుని వెళ్ళడానికి మన క్రీస్తు ప్రభువు శిలువలో రక్తవర్ణుడుగా మారిపోయాడు. మన ప్రియుడు, మన వరుడు ఎర్రనివాడు. ఈ లోకానికి మనము కూడా ఈ మాట చెప్పగలగాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, షొలొమోతు అంటుంది, నల్లగా ఉన్న నన్ను తెల్లగా మార్చడానికి నా ప్రియుడు ఎర్రగా మారిపోయాడు. వింటున్నారా ఈ మాట? నల్లగా ఉన్న నన్ను తెల్లగా మార్చడానికి నా ప్రియుడు ఎర్రగా మారిపోయాడు. అదే విధముగా పాపపు జీవితంతో నల్లబడిపోయిన మన బ్రతుకును పరిశుద్ధమైన తెల్లని లెబానోను వస్త్రములాగా మార్చడానికి మన పరలోక ప్రియుడు క్రీస్తు ప్రభువు తన్ను తాను గాయపరుచుకొని తన విలువైనటువంటి రక్తాన్ని మన కోసం ప్రోక్షించి మనలను తెల్లగా మార్చుకున్నాడు. ఇది నా ప్రియునిలో గొప్పతనం అంటుంది షొలొమోతు. ప్రియులకు దేవుని బిడలారా, ఇది ఆ దేవుడిలో గొప్పతనం. షొలొమోతు సొలొమోను గురించి చెప్పిన ఈ మాట మీరు నేను చెప్పగలగాలి. అమ్మ మరియ తల్లి దేవుడి గురించి చెప్పింది ఈ మాట, సర్వశక్తిమంతుడే నా ఎడల గొప్ప కార్యాలు చేశాడని. నిజంగా దేవుడి సంఘమనే ఈ షారోన్ పొలములో ఎదుగుతున్న రోజా పుష్పాలం మనమైతే ఇంతకుముందు ఎన్నో మేలులు ఉపకారాలు దేవుడి నుండి పొందాం. ఒకప్పుడు మన గతమంతా నల్లటి బ్రతుకు, ఒకప్పుడు మనదంతా చీకటి రోత బ్రతుకు, ఒకప్పుడు మనదంతా కూడా ఒక వైభవం లేని బ్రతుకు. ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ స్థితికి, ఈ స్థాయికి కారణం మనం కూడా చెప్దామా? ఒకప్పుడు నేను నల్లని దాననైనను ఈరోజు చదువుల్లో నేను సొగసుగా మారడానికి, ఉద్యోగాల్లో సొగసు పొందడానికి, నా సమాజంలో పేరు ప్రతిష్టలు పొందడానికి, నా ప్రతిభా పాఠవాలు, నా నైపుణ్యాలకు కారణం నన్ను ఎంతలా మార్చడానికి నా ప్రభువు ఎర్రనివాడైపోయాడు. ఇది నా దేవుడిలో గొప్పతనం అని చెప్పగలగాలి. ప్రియులకు దేవుని బిడలారా, పరమగీతాల గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట ఉంటుందండి. అగాధ సముద్ర జలములు ప్రేమను ఆర్పలేవు. వినరా ఈ మాట? అగాధ సముద్ర జలములు ప్రేమను ఆర్పలేవు. సొలొమోను అడుగుదాం, సొలొమోనా, నీకు 60 మంది రాణులు ఉన్నారు కదా, 80 మంది ఉపపత్నులు ఉన్నారు కదా, నీవు కావాలంటే కోరుకుంటే బోల్డ్ మంది యువతులు ఉన్నారు కదా, వీళ్ళందరినీ కాదని ఈ కర్రిదాన్ని, ఈ నల్లని దాని అయినటువంటి షొలొమోతు కోసం నువ్వెందుకయ్యా ఎర్రగా మారిపోయావు అని అంటే, సొలొమోను చెప్పే మాట ఏంటంటే, ఆ షొలొమోతు అంటే నాకు ప్రేమయ్యా. అగాధ సముద్రములు ప్రేమను ఆర్పలేవు. షొలొమోతుని ప్రేమించాడు కాబట్టి షొలొమోతు కోసం అందరినీ కాదనుకొని షొలొమోతు కోసం ఎర్రగా మారి తన అంతఃపురానికి తీసుకుని వెళ్ళాడు. ప్రియులారా, మిమ్మల్ని నన్ను మన ఆరాధ్య దైవమైనటువంటి క్రీస్తు ప్రభు ఆయనకు మన మీద ఉన్న ప్రేమతోనే శిథిలాల క్రింద ఉన్న మనల్ని శిఖరాగ్రాన నిలబెడుతూ ఉన్నాడు. ఆయనకు మన మీద ఉన్న ప్రేమ వలననే ఎండిన మన బ్రతుకులను చిగురించేలా చేస్తున్నాడు. ఆయనకు మన మీద ఉన్న ప్రేమ వలననే ఈ బండరాళ్లను రోజా పుష్పాలుగా ఆయన మారుస్తూ ఉన్నాడు. ప్రియులకు దేవుని బిడలారా, నేను షారోను పొలములో పూచిన రోజా పుష్పాన్ని అని షొలొమోతు సొలొమోనును గూర్చి చెప్పినట్లుగా మనము ఆ దేవుడి వల్లనే నాకు ఈ ఘనత, ఆ దేవుడి వల్లనే నేను పుష్పించాను, ఆ దేవుడి వల్లనే నేను ఫలించగలిగాను అని మనం చెప్పగలగాలి. మరియ తల్లిలాగా
ఓకే ప్రియులారా, షారోన్ పొలములో అనే ధ్యానాంశాన్ని మనం వింటున్నాం. ఇంతవరకు షారోన్ అన్న మాటకు అర్థం, ఆ ప్రాంతానికి ఉన్న అర్థాన్ని మనం విన్నాం. ఈ మాట షోలమ్మతి సొలొమోను గురించి చెప్పింది. ఈ నల్లనిది, సొగసు లేని, విలువలేని ఈ షోలమ్మతికి విలువనిచ్చిన సొలొమోను వలె విలువలేని మన బ్రతుకులకు విలువనివ్వడానికి ఎర్రని వాడైపోయాడు మనం ఆరాధిస్తున్న క్రీస్తు ప్రభువు. శిలువధారి, శిలువపై తన రక్తాన్ని చిందించి ఆయన త్యాగాన్ని గమనించి మనము కూడా ఈ మాట, ఈ పరమగీతాల గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనములో ఉన్న ఈ మాట మనం చెప్పగలగాలి. షారోన్ పొలములో పూసిన రోజా పుష్పాన్ని నేను అని. ఆ షారోను పొలము ఏదో కాదు, జీవమ్మగల దేవుడి సంఘం. ఈ శ్రీ సభ అనే షారోన్ పొలములో దేవుణ్ణి ఆరాధిస్తున్న మనం, దేవుని స్వరాన్ని వింటున్న మనం, రోజు ఆయన పొలములో విరబూసిన ఒక రోజా పుష్పములాగా, ఈ షోలమ్మతిలాగా, ఘనత నాది కాదు, నాది కాదు, ఏ ఘనత పొందినా అదంతా ఆ దేవుడి కృప వలనే అని అమ్మ మరియ సాక్ష్యం ఇచ్చినట్లుగా మనం సాక్ష్యం ఇవ్వాలి. సరే ప్రియ సహోదరి సహోదరులారా, ఇంతవరకు షారోన్ పొలములో పూచిన రోజా ఈ మాటలు విన్నాం. ఇప్పుడు షారోనులో పుష్పించిన ఈ రోజా పుష్పం ఎవరు? ఈ రోజా పుష్పం ఎలా ఉండాలి, ఎటువంటిది మనం విందాం. జాగ్రత్తగా వినండి. పరమగీతాల గ్రంథంలో షారోను పొలములో పూచిన రోజా పుష్పం షొలమ్మతి. రక్షణ కార్యములో ఈ షారోను పొలములో పరిమళించిన రోజా పుష్పం మరియ తల్లి. నేటి ఆధునిక యుగంలో క్రీస్తు సంఘం శ్రీసభ అనే ఈ షారోను పొలములో పరిమళించాల్సిన రోజా పుష్పాలం మీరు, నేను. ఈ షారోను అనే ఈ శ్రీసభ పొలములో రోజా పుష్పాలమైన మనం ఎలా ఉండాలో ఒక 4 విషయాలు మనం నేర్చుకుందాం. రోజా, దీని శాస్త్రీయ నామం రోజా రుబిగ్నోసా అని పిలుస్తూ ఉంటారు. బొటానికల్ నేమ్ రోజా రుబిగ్నోసా. గులాబీని చూడగానే నంబర్ 1 మనకు జ్ఞాపకం వచ్చేది ఐక్యత, ఐక్యత, యూనిటీ. బైబిల్ గ్రంథంలో సంఘాన్ని చాలా చాలా పోలికలతో పోల్చారండి. సంఘం ఒక గొర్రెల మందతో పోల్చబడింది. సంఘం ఒక భవనంతో పోల్చబడింది. సంఘం ఒక పొలముతో పోల్చబడింది. ఒక దేవాలయంతో పోల్చబడింది. సంఘం ఒక శరీర అవయవాలతో పోల్చబడింది. సంఘం ఒక పుష్పంతో పోల్చబడింది. చూస్తారా కొన్ని మాటలు? పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 10వ అధ్యాయం 17వ వచనము. ఒకే రొట్టె అగుటచే పెక్కుమందిమైనను మనము అందరము ఒకే శరీరము, ఏలైనా మనమందరమును ఒకే రొట్టెయందు పాలు పంచుకొనుచున్నాము. మరొక మాట 1 కొరింథీయులు 12వ అధ్యాయము 14వ వచనం చదువుతున్నాను. శరీరము ఒకే అవయవముతో కూడినది కాదు, అది పెక్కు అంగములతో కూడినది. 27వ వచనము. కావున మీరు అందరూ క్రీస్తు శరీరము, ప్రతి వ్యక్తియు దానిలో ఒక భాగమే. ఓకే, శరీరము, దాని అవయవాలు, ఇవి అవయవాలన్నీ కలిపితేనే ఒక శరీరము, ఒక బాడీ అని పిలిచాం. అలానే ఒక పుష్పం, పుష్పానికున్న దాని రేకులు, పుష్పపు రేకులు అంటారే, పెటల్స్, అవన్నీ కలిస్తేనే ఒక ఫ్లవర్గా, ఒక పుష్పంగా మారుతుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ మాటకు అర్థం ఏంటంటే, దేవుడి పొలములో, ఈ షారోను పొలములో మనము అనేకులమై ఉండవచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతానికి, ఒక భాషకు, ఒక వర్గానికి చెందిన వాళ్ళై ఉండవచ్చు. సంఘములోనికి వచ్చిన తర్వాత పుష్పానికి ఉన్న రేకులన్నీ కలిసి ఎలాగైతే ఒక పుష్పముగా ఏర్పడుతుందో, శరీరములో ఉన్న అవయవాలన్నీ కూడా కలిసి ఒకే శరీరముగా ఎలాగైతే ఏర్పడుతుందో, సంఘములో మనము అలానే ఐకమత్యముగా, ఏక శరీరముగా, ఏక పుష్పముగా ఉండాలన్నది దేవుడి యొక్క కోరిక. ఇప్పుడు శరీరములో చేతిలో ముద్ద కలుపుతామండి. ముద్దన్నం కలిపి
నోటికొక ముద్ద, కంటికొక ముద్ద, చెవికొక ముద్ద, ముక్కుకి ఒక ముద్ద అలా పెడతామా? మొత్తం అవయవాలన్నిటికీ శరీరంలో ఉన్న ఆ చేతితో ఒకే ఒక ముద్ద నోట్లోనికి వెళ్తుంది. నోట్లోనికి వెళ్ళిన ఆ ముద్ద అన్నం మిగతా శరీర అవయవాలన్నిటికీ కూడా బలాన్ని, పోషణను ఇస్తూ ఉంది. అలానే పుష్పములో కూడా రేఖలన్నీ చూడ్డానికి విడివిడిగా ఉంటాయి, కానీ అన్ని రేఖలు కలిస్తేనే ఆ పువ్వుకు, ఆ పుష్పానికి అందం. ప్రియులకు దేవుని బిడలారా, పరలోకానికి వెళ్తున్న మనమందరం, ఈ పరలోక యాత్రలోనికి సాగిపోతున్న మనమందరము ఒకే శరీరముగా, ఒకే పుష్పముగా ఐక్యమత్యముతో బ్రతకాలి. అట్లా కాకుండా ఎవరికి వారే యమునా తీరుగా బ్రతికితే, కులం పేరుటో, వర్గం పేరుటో, గ్రూపుల పేరుటో, ఆస్తుల పేరుటో, అంతస్తుల పేరుటో, కుటుంబాల పేరుటో ఇలా విభజనలు కలిగి గనక మనం బ్రతికితే మోక్షానికి ఎలా వెళ్ళగలం? ప్రియులకు దేవుని బిడలారా, సహోదరి సహోదరులారా, పుష్పములో అన్ని రేకులు కలిసి ఒకే చోట ఉన్నట్లే సంఘస్థులందరూ కూడా ఒకే మాట మీద, ఒకే త్రాటి మీద నిలబడాలి. మేడగదిలో పెంతుకోస్తు దినమున శిష్యులందరినీ కలిసిమెలిసేలా ఐక్యమత్యంగా ఉంచిన ఆ మరియ తల్లి మనందరినీ తన ప్రార్థనా సహాయంలో ఐక్యమత్యంగా ఉంచాలి అని మనం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే మరియ తల్లిని చూడండి, కానాపల్లిలో అందరితో ఎంత ఐక్యమత్యంగా వెలిగిందండి. కేవలము ఆ పెళ్లికి అతిథిగా పిలవబడింది. కావాలనుకుంటే అందరితో పాటు కూర్చొని భోజనం చేసి వెళ్ళిపోవచ్చు. కానీ ఆ పెళ్లి పందిరిలో అంతా బాధ్యత అంతా తనదే అయినట్లు, ఆ వంటగదిలో ఏ లోటుపాట్లు ఉన్నాయో అందరితో పాటు కలివిడిగా తిరిగింది. పెళ్లి పెద్ద మొదలు చివరికి రాతి బాణల వద్ద నిలబడిన సేవకుల వరకు అందరితో, పెద్ద చిన్న అందరితో కూడా కలిసిపోయి జీవించింది మరియ తల్లి. ఇలాంటి ఐక్యత మనలో కూడా ఉండాలి. సంఘానికి వచ్చిన తర్వాత కేవలము నా స్థాయి వారితోనే, నా లెవెల్ వారితోనే ఉంటాను, కింద స్థాయి వాళ్ళతో, నాకంటే తక్కువ ఉన్న వాళ్ళతో నేను కలవను అంటే కుదరదండి. అమ్మ మరియ తల్లి నేర్పించిన ఐక్యత ఇదే. కానాపల్లి పెళ్లి పందిరిలో గబ్రియేలు దేవదూత మరియ తల్లికి చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో నీ దూరపు చుట్టమైన ఎలిజబెత్ అమ్మ గర్భము ధరించి ఇది 6వ మాసము. 14 ఏళ్ల వయసు మరియ తల్లికి, ఆమె ఎలిజబెత్ అమ్మ వయసు 60 పైచిలుకే. వయసులో ఎంత వ్యత్యాసం ఉన్నా ఈ చిన్న పిల్ల అయిన మరియ తల్లి పెద్ద వయసు ఉన్నటువంటి ఆ ఎలిజబెత్ అమ్మతో కలిసిపోయింది. వింటున్నారా ఈ మాట? సంఘాల్లో చాలామంది పెద్దవాళ్ళు చిన్నవాళ్ళతో కలవడానికి ఇష్టపడరు. ప్రియులారా, షారోన్ పొలంలో మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే, మొట్టమొదటిగా ఐక్యత. శరీర అవయవాలన్నీ ఐక్యమత్యంతో ఉన్నట్లు, పుష్పములో ఉన్న రేకులన్నీ కలిసి ఒక పువ్వుగా అందంగా ఏర్పడినట్లు, మరియ తల్లి కానాపల్లి పెళ్లి పందిరిలోను, ఎలిజబెత్ అమ్మ ఇంటిలో ఎలిజబెత్ అమ్మతోనూ వయోభేదాన్ని మరిచి కలిసిపోయినట్లుగాను, పెంతెకోస్తులో అక్కడ శిష్యులు ఉన్నారు, సుంకరులు ఉన్నారు, శిష్యుల్లో జాలరులు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, దేశం కోసం పోరాడే జెలట్ గ్రూపుకి చెందిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరితో కూడా ఒకే గదిలో కలిసిపోయింది. తాను కలిసిపోవడం మాత్రమే కాదు, అందరినీ కలిసేలా చేసింది. ప్రియులకు దేవుని బిడలారా, ఈ షారోన్ పొలంలో పరిమళించిన యేసు ప్రభువు కూడా చూడండి, కేవలము యూదులతో మాత్రమే కాదు, సమరీయులతో కూడా ఆయన కలిసిపోయాడు. దెకపోలి ప్రాంతంలో యోదయ, తూరు, సీదోను, గలిలియా, బెత్సయిదా పరిసర ప్రాంతాలందరితో కూడా ఆయన కలిసిపోయాడు. ప్రాంతీయ భేదం లేదు, వర్గ భేదం లేదు. యేసయ్యను చూసి మీరు నేను నేర్చుకోవలసింది ఇదే. ప్రియులకు దేవుని బిడ్డలారా, పేతురు గారు చూడండి, ప్రభువు అతను కనబడి, ఇదిగో నీ కుడి ప్రక్కన వలన వెయ్యు అనగానే పడవ నిండా చేపలు పడ్డాయి. వల లాగలేకపోతున్నారు.
వల లాగలేకపోతున్నాడు పేతురు. అప్పుడు పేతురు ఏం చేశాడండి? దూరంగా ఉన్నటువంటి ప్రక్కన ఇంకో పడవ ఉంది, ఆ ప్రక్కనున్న పడవ వారికి కూడా సైగ చేసి రమ్మన్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, పేతురు పక్కనున్న పడవలో ఉన్న వారిని పిలిచి తన పడవలో ఉన్న చేపలను పంచుకున్నాడు. అలానే మనం కూడా మన ప్రక్కనున్న వారిని పిలవాలి, ప్రక్కనున్న వారితో కలిసిపోవాలి, ప్రక్కనున్న వారితో పంచుకోవాలి. అప్పుడే ఇది షారోను పొలం అని పిలువబడుతుంది మన సంఘం. 133వ కీర్తన మనందరకు పరిచయమైనటువంటి ఆ మాట, చక్కటి మాట. 133వ కీర్తన 1వ వచనము, సోదరులెల్లరూ కూడి ఐక్యమత్యముతో జీవించుట చాలా మంచిది, చాలా రమ్యమైనది అనే మాట. మామూలుగా మంచిది అనలేదండి, మామూలుగా రమ్యమైనది అనలేదండి, చాలా మంచిది, కలిసిమెలిసి ఉండుట చాలా రమ్యమైనది. ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 3వ అధ్యాయము 6వ వచనము. ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 3వ అధ్యాయము 6వ వచనము, సువార్త వలన అన్యులకును యూదులతో పాటు దేవుని దీవెనలలో పాలు లభించును. వారును ఈ శరీరము యొక్క అవయవములే. క్రీస్తు యేసు ద్వారా దేవుడు చేసిన వాగ్దానములో వారును భాగస్థులగుదురు. ఇదియే ఆ పరమరహస్యము. అదే ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 2వ అధ్యాయము 13, 14, 15 వచనాలు చూడండి. క్రీస్తు రక్తము వలన మీరు సమీపమునకు కొని రాబడితిరి. యూదులను అన్యులను ఏకమనర్చుట ద్వారా క్రీస్తే మన సమాధానమయ్యను. వారిని వేరు చేసి విరోధులను చేసిన మధ్య గోడను ఆయన తన శరీరముతో ధ్వంసమనర్చెను. ఆ 2 జాతులను తనతో ఏకత్వమునొందిన ఒకే నూతన జాతిని సృజించి శాంతి నెలకొల్పుటకై శాసనములతో సూత్రములతో కూడిన యూదుల ధర్మశాస్త్రమును ఆయన తొలగించెను. శిలువపై తాను మరణించుట వలన ఆ వైరమును క్రీస్తు రూపు మాపెను. ఆయన 2 జాతులను ఏకమనర్చి మరలా దేవుని దరికి చేర్చెను. వింటున్నారా ఈ మాట? క్రీస్తు శిలువ మరణము వలన 2 జాతులను ఏకం చేశాడంట. ఈరోజు గుండెల మీద ఎంత పెద్ద సిలువ వేసుకొని, ఏమండి, ప్రతిరోజు సిలువ గుర్తు వేసుకొని క్రీస్తు తన సిలువ మరణము ద్వారా ఏ ఐక్యతనైతే సాధించారో ఆ ఐక్యతను చెడగొట్టే గొంట నక్కలు ద్రాక్ష తోటలో చొరబడిపోయాయి. కలిసి ఉండాల్సిన సంఘాన్ని కులం పేరిట విభజించే వాళ్ళు క్రీస్తు శిలువకు వ్యతిరేకులు, విరోధులు. కలిసి ఉండాల్సినటువంటి సంఘాన్ని ఆస్తులు, అంతస్తులు, స్థాయిల పేరిట విభజించే ఎవరైనా క్రీస్తు శిలువకు విరోధులు. క్రీస్తు తన శిలువ చేత జాతుల మధ్య ఉన్న వైరమును విభజించెను. పౌలు గారు తన రాసిన లేఖలో అంటాడు, మీలో మీరు కొట్టుకు చేస్తున్నారేంట్రా? ఒకడేమో నేను అపోల్లో అనుచరుణ్ణి అంటాడు, ఇంకొకడేమో నేను పేతురు అనుచరుణ్ణి అంటాడు, ఇంకొకడేమో నేను పౌలు అనుచరుణ్ణి అంటాడు. మీ కొరకు పౌలు మరణించెనా? మీ కొరకు పేతురు మరణించెనా? మనమందరము క్రీస్తుకు చెందిన వాళ్ళము అంటాడు. ప్రియులారా, ఈ రోజుల్లో ఐక్యమత్యంగా ఉండాల్సినటువంటి కుటుంబాల్లో కానీ సంఘాల్లో కానీ గ్రూపిజం, నెపోటిజం, రేసిజం పెరిగిపోయినాయండి. నేను ఇదివరకే చాలాసార్లు చెప్పాను వాక్కు పరిచర్యలో. ఇవన్నీ కూడా క్రీస్తు శిలువకు వ్యతిరేకమైనటువంటి పనులు. ఎవరు చేసినా, గురువుగా నేను అది విభజించినా, నేను విభజనకు కారణమైన, విశ్వాసులుగా మీరు విభజనకు కారణమైన, ఒక ఉపదేశులుగా విభజనలకు ఎవరు కారణమైనా, ఇక్కడ వాక్యంలో విన్నారు కదా, క్రీస్తు శిలువ మరణము ద్వారా ఏం సాధించాడంటే ఐక్యత. ఆ ఐక్యతను చెడగొట్టే వాళ్ళు ఎవరైనా క్రీస్తు శిలువకు వ్యతిరేకులేగా పరిగణించాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, రోజా పుష్పములో ఉన్న రేకులన్నీ ఒకే కాడకు అంటుకొని ఉంటాయండి. ఆల్ ద పెటల్స్ ఆఫ్ ద రోజ్ దే ఆర్ యునైటెడ్ టుగెదర్ విత్ ద సేమ్ స్టెమ్, విత్ వన్ స్టెమ్. ఒకే కాడకు అంటుకొని ఉంటాయి ఆ పుష్పములో ఉన్న రేకులన్నీ కూడా. అప్పుడే పుష్పం అందంగా కనబడుతుంది.
శరీరంలో ఉన్న అవయవాలన్నీ కూడా ఒకే బాడీకి అంటిపెట్టుకుని ఉంటాయి. అప్పుడే శరీరం అందంగా కనబడుతుంది. ఆ కాడ తండ్రి దేవుడు, ఆ కాడ సుతుడైనటువంటి యేసుక్రీస్తు, ఆ కాడ పరిశుద్ధాత్మ దేవుడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 4-6 వచనాలు మీకు తెలుసు. మనకు ఒకే జ్ఞాన స్నానము, ఒకే తండ్రి, ఒకే విశ్వాసము, ఒకే ప్రభువు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరము పుష్పములో ఉన్న రేకులన్నీ ఒకే కాడకు అంటిపెట్టుకుని ఉన్నట్లుగా, మరియ తల్లి నేను ప్రభునికి మాత్రమే దాసురాలను, నీ మాట ప్రకారమే జరుగునుగా కానీ దేవుని వాక్కునకు అంటిపెట్టుకుని ఉన్నట్లుగా, మీరు నేను ఈ షారోన్ పొలం అనే శ్రీ సభలో కాడ స్టెమ్ అయినటువంటి యేసు ప్రభువుకు మాత్రమే అంటుకొని దేవుడి పూజకు పనికి వచ్చే అందమైన రోజా పుష్పముగా విరాజిల్లుదాం, ఐకమత్యంతో జీవిద్దాం. నెంబర్ 1, ఈ షారోను పొలములో ఎదిగే రోజా పుష్పం మనకు నేర్పించే మొదటి పాఠం ఐక్యత. ఇక రెండవది, రోజా పుష్పాన్ని చూడగానే సున్నితంగా మెత్తగా ఉంటుంది కదా. ప్రియులారా, ప్రతి క్రైస్తవుడు ఈ షారోన్ అనే పొలములో, ఈ సంఘంలో శుతి మెత్తని హృదయం కలిగి ఉండాలి, మృదుత్వం కలిగి ఉండాలి. యేసు ప్రభు మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో చెప్పింది ఇదే. భారముచే అలసి సొలసిన బిడ్డలారా నా వద్దకు వచ్చి నేర్చుకోండి. ఏమిటి? నేనెంత సాధు స్వభావుడనో, నేనెంత వినమ్ర హృదయుడనో మీరు నా నుండి నేర్చుకోండి. సంఘం, ఈ షారోన్ పొలం అనే సంఘంలో ఉన్నటువంటి ఒక గురువుగా నేను, విశ్వాసులుగా మీరు, మనమందరం సున్నితంగా ఉండాలి. ఆ రోజా పుష్పం ఎంత మృదువుగా సున్నితంగా ఉంటుందో అలా ఉండాలి. ఒకసారి ఒక బోధకుడు దేవాలయంలో ప్రసంగం చెప్తా ఉంటే సైతానుడు వచ్చాడంట. దేవాలయంలోనికి సైతానుడు వచ్చి అందరినీ శోధించాలని ప్రయత్నిస్తూ ఉంటే ఈ బోధకుడు సైతాన్ను చూసి, ఏయ్ ఎక్కడేంటి పని నీకు? ఇక్కడ వీళ్ళందరూ భక్తిగా ప్రార్థన చేస్తున్నారు కదా, నువ్వు ఇదిగో ఈ వీధి చివరిలో అక్కడ ఒక బార్ ఉంది, మద్యపాన దుకాణం, అక్కడొక పబ్ ఉంది, క్లబ్ ఉంది, అక్కడికి వెళ్ళు, అక్కడ నీకు బోల్డ్ మంది దొరుకుతారు, వీళ్ళు డిస్టర్బ్ చేయొద్దు అన్నాడంట బోధకుడు. సైతాన్ అన్నాడంట, అక్కడ ఆల్రెడీ ఆ బార్లోను పబ్బులో ఉన్న వాళ్ళందరూ మా వాళ్ళే, వాళ్ళని ఆల్రెడీ నేను డిస్టర్బ్ చేసేసాను, మళ్ళీ వాళ్ళని పెద్దగా డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు, అందుకనే ఎక్కడికి వచ్చాను, ఇక్కడే ఉండి ఈ షారోను పొలములో, ఈ సంఘములో నువ్వు వాక్యం చెప్తున్నావా ఎంత నోరేసుకొని, వాళ్ళ పక్కనే ఉండి వాళ్ళని నిద్రపోయేటట్లు చేస్తా. ఎంత వాక్యం విన్నా కూడా ఏ వాక్యం కూడా వారి మైండ్లోకి వెళ్ళనివ్వకుండా మళ్ళా పూజ అయిపోగానే, ఆరాధన అయిపోగానే వాళ్ళు కొట్టుకు చచ్చేటట్లు చేస్తాను నేను. నువ్వు చెప్పే వాక్యమేది వారి గుండెల్లో నిలబడనివ్వకుండా వాళ్ళకు మనస్పర్ధలు సృష్టించడానికి నేను ఇక్కడికి వచ్చాను అన్నాడంట. నిజమే, ఎంత వాక్యం చెప్తున్నా నేను, ఎంత వాక్యం వింటున్న మీరు, మనం ఎందుకు ఎంత కఠిన స్వభావులుగా మారిపోతున్నాము అంటే ఆ రోజా పుష్పములో ఉన్నటువంటి ఆ సున్నితత్వం, ఆ మృదుత్వం మన సంఘాల్లోనూ లేదు, మన కుటుంబాల్లోనూ కూడా లేదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రభువు కోరిక ఈరోజు షారోన్ పొలంలో అమ్మ మరియ తల్లిలాగా మృదువుగా ఉండాలి. నిండు చోళాలైన మరియ తల్లి ఆ రోజా పువ్వుని సున్నితంగా, ఆ యొక్క నిండు చోళాలు సున్నితంగా చూసుకోవాలి కదా నిండు చోళాలని. కానీ ఆవిడకు ఒక పరిస్థితి ఎదురైంది. జనాభా లెక్కల కోసం బెత్లెహేముకు వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. నిండు చోళాలు, నిండు గర్భిణి. కానీ ఆమె సున్నితత్వంతో ఉన్నప్పటికీ కూడా ఆ జోజప్ప గారు మరియ తల్లిని ఎంత సున్నితంగా చూసుకున్నారో చూడండి. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, సున్నితంగానూ ఉండాలి. సున్నితంగా ఉంటూనే కష్టపడడం కూడా నేర్చుకోవాలి. తర్వాత మనం వింటాం. నేను సున్నితంగా ఉండాలి కదా, నేను నిండు చూడాలని కదా, సుకుమారంగా నేను ఉండాలి, నేను జనాభా లెక్కలకు రాను వెళ్ళను అనలేదు మరియ తల్లి. సున్నితంగా ఉండడం అంటే సుకుమారంగా ఉండడం కాదండి.
ఒక మాట అంటే ఆ మాటకు సున్నితంగా స్వీకరించే గుణం ఉండాలి. జోజప్ప గారు చెప్పుంటారు, ఇగో అమ్మ, మనం జనాభా లెక్కల కోసమని మనం బెత్లెహేము వెళ్ళాలంటే నేను ఇప్పుడు రాను, నాకు ఇప్పుడు ఒంట్లో బాగోలేదు, నేను కదలేని పరిస్థితిలో ఉన్నాను, నువ్వే వెళ్ళు, నీ 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 కష్టమేదో నువ్వే పడు అని అనలే. సున్నితత్వం అంటే మనమేమనుకుంటామంటే సాఫ్ట్గా ఉండడం అని, మైల్డ్గా ఉండడం అని. సున్నితత్వం అంటే ఎవరైనా పెద్దలు ముఖ్యంగా ఒక మాట చెప్తూ ఉంటే అది మనకు కష్టం అనిపించినా, మనకి బాధ అనిపించినా దానిని ఓర్పుతో సహనంతో స్వీకరించే గుణం అమ్మ మరియ తల్లిలో ఉంది. రోజా పుష్పంలాగా సున్నితంగా ఉండడం అంటే యేసయ్యలో ఉన్న ఆ దయ, ఆ సాత్వికత, ఆ దీనత, ఆ వినమ్రత, ఆ సహనం, ఆ ఓర్పు, ఆ ప్రేమ మనలో కూడా ఉండాలి ప్రియులకు దేవుని బిడ్డలారా. అప్పుడే అమ్మ చెప్పింది కదా, లూకాసు వార్త 1:52 ఆయన దీనులని లేవనెత్తుతాడు, గర్విష్ఠులను, అధిపతులను ఆసనాల నుండి పడద్రోస్తాడు. ఆయన దీనులని, మెత్తగా ఉన్నవారిని ఆయన లేవనెత్తుతాడు. అయితే మీరు నన్ను అనొచ్చు, ఈ లోకంలో మెత్తగా ఉంటే ఏమొచ్చిందండి, తొక్కేస్తున్నారండి. లోకంలో మనం తొక్కబడతామేమో, కానీ పరలోకంలో ఎత్తబడే గుంపులో మొదటి స్థానంలో ఉండేది దీనులు మాత్రమే ప్రియులకు దేవుని బిడలారా. మీరు ఎప్పుడైనా గమనించారా, పుష్పం ఎదుగుతున్న కొలది ఆ రోజా పుష్పానికి కింద ఉన్నటువంటి ఆ ముళ్ళు తమంతట తామే రాలిపోతాయి. పుష్పం మొగ్గగా ఉన్నప్పుడు ముళ్ళు చాలా షార్ప్గా ఉంటుంది, కానీ ఆ పుష్పం అలా అలా ఎదుగుతూ విరబూయగానే పుష్పం ఎదుగుతున్న కొలది, పరిమళిస్తున్న కొలది ఆ కాడకు ఉన్న ముళ్ళులు వాటంతట అవే రాలిపోతాయి, లేదా వాటంతట అవే మెత్తబడిపోతాయి ప్రియులకు దేవుని బిడ్డలారా. అంటే ఈ మాటకు అర్థం ఏంటంటే, పుష్పం యొక్క ఎదుగుదలను, పుష్పములో ఉన్న సున్నితత్వాన్ని, పుష్పములో ఉన్న అందాన్ని ఆ ముళ్ళు తట్టుకోలేవు. చుట్టూతా ఉన్న ప్రపంచంలో ముళ్ళు లాంటి ప్రపంచంలో మనం బ్రతుకుతూ ఉన్నాము. ముళ్ళు లాంటి వ్యక్తుల మధ్య మనం బ్రతుకుతున్నాము. మన సున్నితత్వంగా ఉంటున్న కొలది మొదట్లో మనల్ని పొడిచి గుచ్చి రక్కే ప్రయత్నం చేస్తారు, కానీ మన ఎదుగుదల, మనం ఎదుగుతున్న కొలది ఆ ముళ్ళు క్రమక్రమంగా మాయమైపోతాయి ప్రియులకు దేవుని బిడ్డలారా. దేవుడు మెచ్చేది నీలో ఉన్న సున్నితత్వాన్ని. యు నీడ్ టు బీ వెరీ సాఫ్ట్ అండ్ మైల్డ్, జస్ట్ లైక్ జీసస్ అండ్ మదర్ మేరీ. మోషే గారికి మహా కోపిష్టండి. ఎంత కోపిష్టంటే తోటివారిని చూసి కొట్టి చంపి ఇసుకలో కప్పెట్టేటంత కోపం మోషే గారికి. దేవుడు చూశారు, అమ్మో మనోడికి ఎంత కోపం అయితే నాయకుడిగా ఎలా మారుతాడు, 40 ఏళ్లలోనే ఎంత కోపం ఉంటే నాయకుడిగా ఎలా ఎదుగుతాడని దేవుడు చూసి మోషే గారిని 40 సంవత్సరాల పాటు మిద్యాను అరణ్యములోనికి పంపించేశాడు. మిద్యాను అరణ్యములో ఎండకు ఎండి, వానకు నాని, చలికి వణికి అక్కడ అనకవ నేర్చుకొని 80 ఏళ్ళు వచ్చేసరికి, మండుచున్న పొద దగ్గరికి వచ్చేసరికి సరిగ్గా కనీసం వణుకుతూ నత్తివాడిలాగా మాట్లాడుతూ ఉన్నాడు. 40 సంవత్సరాల్లో ఉన్న ఆ జవసత్వాలు, ఆ పొగరు, ఆ కోపం 80 సంవత్సరాలు వచ్చేసరికి మోషేలో తగ్గిపోయి అంటాడు కదా, అయ్యా నేను నత్తివాడని, నేను బలహీనుడను, నేను నోటి మాంద్యం గలవాడిని, నాకు చేత కాదు అనే పరిస్థితిలోకి వచ్చాడు. అంటే దేవుడు ఈ 40 సంవత్సరాలు ఏం చేశాడు, మోషేను తనలో ఉన్న కోపపు కోరలు పీకి పారేశాడు. దేవుడికి కోపిష్ఠులు, కోప స్వభావాలు నచ్చవు. గెత్సేమనే తోటలో మాల్కూస్ అనే ఒక శతాధిపతి, ఒక సైనికుడు వచ్చి ప్రభుని పట్టుకోబోతూ ఉంటే పక్కనే పేతురు గారు ఉండి వరలో కత్తి తీసి ఆ సేవకుడి యొక్క చెవిని టక్కమని నరికేశాడు. వెంటనే ప్రభువు పేతురుని గద్దిస్తూ, పేతురు కత్తి వరలో పెట్టు, కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే నశిస్తాడు అని పేతురుని హెచ్చరించాడు. ఆయన
జబదాయి కుమారులు ఒకసారి ఆ సమరయీయుని వైపు చూసి ప్రభుని ఆహ్వానించకపోతే ఏమన్నారు? ప్రభువా, ఆకాశము నుండి అగ్ని గంధకాన్ని వర్షించి వీరందరినీ నాశనము చేయమందువా అంటే ఆ ఇద్దరు శిష్యుల్ని ప్రభువు మందలించారు. నా శిష్యులు మీరు బీపీలతోనూ ఊగిపోకూడదు. నా శిష్యులైన మీరు సాత్వికంగా, మృదుత్వంతో, సున్నితంగా మీరు బ్రతకాలి అని ప్రభువు మందలించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సామెతల గ్రంథంలో 2 మాటలు చదువుకుందాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 30వ వచనము. శాంత గుణము వలన ఆయురారోగ్యములు కలుగును, అసూయ ఎముకలలో పుట్టిన కుళ్ళు వంటిది. శాంత గుణం వల్ల ఏం కలుగుతుందంటండి? ఆయురారోగ్యాలు కలుగుతాయి. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 1వ వచనము 4వ వచనం చూడండి. మృదువుగా మాట్లాడినచో కోపము చల్లారును, కట్టువుగా పలికినచో ఆగ్రహము హెచ్చును. కరుణాపూరితముగా మాట్లాడు జిహ్వ జీవవృక్షము వంటిది, కటువుగా మాట్లాడు నాలుక హృదయమును కృంగదీయును. వింటున్నారా ఈ మాట? ఇక మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మీకు తెలిసిన మాటలే. శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారులు అని పిలువబడుదురు. నిర్మల హృదయులు ధన్యులు, వారు దేవుని దర్శింతురు. వినమ్రులు ధన్యులు, వారి భూమికి వారసులగుదురు. పేతురు గారు వ్రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 4వ వచనము. మీ సౌందర్యము ఆంతరంగికమైనదై ఉండవలెను, అది సౌమ్యమును సాధువును అగు అక్షయ ఆత్మ సౌందర్యము, అది ఏ దేవుని దృష్టిలో అమూల్యమైనది. ప్రియులారా, దేవుడు మన నుండి కోరుకుంటున్నది ఈ బాహ్యమైన సౌందర్యం కాదు, ఆంతరంగికమైన సౌందర్యం. ఈ ఇన్నర్ బ్యూటీ, ఆంతరంగికమైన సౌందర్యం ఎలా వస్తుందంట? నువ్వెప్పుడైతే సౌమ్యముగాను సాధువుగాను ఉంటావో అప్పుడు ఇన్నర్ బ్యూటీ అనేటువంటిది పెరుగుతుంది. కాబట్టి షారోన్ పొలములో ఎదిగిన రోజా పుష్పం, నంబర్ 1, రోజా పుష్పం ఎలా ఉండాలి? సంఘములో ఎదుగుతున్న రోజా పుష్పాలమైన మీరు నేను ఎలా ఉండాలి? ఐకమత్యముతో ఉండాలి. నంబర్ 2, ఎలా ఉండాలి? ఒక పుష్పం ఎలాగైతే సున్నితంగా మృదువుగా ఉంటుందో అలా బ్రతకాలి. ఇక 3వ విషయము, పుష్పం మంచి సువాసన గలది కదండి. పరిమళము లేని పుష్పాన్ని ఎవరు ఇష్టపడతారండి? పరిమళమున్న పువ్వు అంటేనే అందరూ ఇష్టపడతారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, పరిమళించే పుష్పం ఆ ప్రాంతం యొక్క పరిస్థితిని, వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మార్చేస్తూ ఉంది. ఈ షారోను పొలములో ఒక రోజా పుష్పములాగా మనం ఎలా బ్రతకాలంటే పరిమళిస్తూ బ్రతకాలి. మంచి సుగంధాలు మనం వెదజల్లాలి. ఒక మంచి సుగంధమున్న పుష్పం ఆ చుట్టూ ఉన్నటువంటి ఒక కంపుగొట్టిన దుర్గంధాన్ని ఏం చేస్తుంది? పరిమళించే ఆహ్లాదకరంగా మారుస్తూ ఉంది. ఈ షారోను పొలములో ఒక పరిమళించే పుష్పంగా మనం మారి ఏం చేయాలంటే, మన చుట్టూ ఉన్న సమాజంలో ఎటువంటి దుర్గంధపూరితమైన వాతావరణం ఉన్నా, ఈర్ష్య, ద్వేషం, కోపం, అసూయ, స్వార్థము లాంటి కంపుగొడుతున్న పరిస్థితులు ఏవైనా ఉంటే ఆ ప్రాంతంలో ఒక పరిమళించే రోజా పుష్పముగా మనం మారాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, అయితే ఎటువంటి సువాసన మనలో రావాలి, ఉండాలి అని ప్రభు కోరుతున్నారంటే చూడండి. పేతురు గారు వ్రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 14వ వచనము. దేవునకు విధేయులై ఉండు, అదే మనం ఇచ్చే సువాసన. పరిశుద్ధత అనే సువాసన. ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుడి వాక్కునకు విధేయతగా ఉండే ఆ సువాసన ఉంటే ఖచ్చితంగా మన జీవితం నుండి వచ్చే సువాసన వలనే దైవాశీర్వాదాలు మనం పొందుతాము. ప్రియులారా, ఒక్క మాట చూడండి. ఆదికాండములో 8వ అధ్యాయము 21వ వచనము. బలి సుగంధమును ఆఘ్రానించి దేవుడు తనతో తాను ఇట్లనుకొనెను. ఆ ముందు వచనం చదువుతాను చూడండి, 20వ వచనం నుంచి. అప్పుడు నోవా దేవునికి బలిపీఠము నిర్మించెను, ఆయా జాతుల పవిత్ర జంతువులను పక్షులను పీఠంపై దహన బలిగా సమర్పించెను. ఆ బలి సుగంధమును దేవుడు స్వీకరించి తనలో తాను ఇట్లనుకున్నాను. ఏమనుకున్నాడో తెలుసా? యవ్వన ప్రాయము నుండి మానవుని ఆలోచనలు దుష్టములు అయినను
అతడు నివసించుచున్న ఈ భూమిని ఇక ముందెన్నడనూ శపింపను. మన జీవితం నుండి వచ్చే ఆ సువాసన, మన ఇంటిలో నుండి వచ్చే ఆ సువాసన దేవుడికి నచ్చితే దేవుడు ఏమన్నాడో తెలుసా? ఇక మీదట ఈ నరులు నివసిస్తున్న ఈ భూమిని నేను ఇక శపింపను. మన ఇంట్లో నుంచి విధేయత, వినమ్రత, దీనత, ప్రేమ, పరిశుద్ధత అనే సుగంధం వచ్చిందనుకోండి, దేవుడు ఆ ఇంటిని చూసి ఏమంటాడో తెలుసా? ఈ ఇంటిలో నుండి వస్తున్న ఆ సువాసన నాకెంతో ప్రీతికరము, ఇక మీదట నేను ఆ ఇంటిని శపించను అంటాడు. కాబట్టి క్రీస్తు ప్రభువు తన జీవితంలో నుండి వచ్చే సువాసన, ఆ క్షమించడం కానీ, ఆ సహనం కానీ, ఆ ఓర్పు కానీ, మరియ తల్లి జీవితంలో నుండి వచ్చే సువాసన ఇతరులకు సహాయము చేయడం, భక్తి, ప్రార్థన, అందరితో కలిసి మలిసి ఐక్యమత్యముతో ఉండడం, దేవుడు చేసిన ఘనకార్యాలకు దేవుని స్తుతించడం, ఇలాంటి సువాసన దేవునికి అత్యంత ప్రీతికరమైనది. ప్రియులారా, పువ్వు నుండి వస్తున్నది సువాసన అయితే ఆ పువ్వును దేవుడు ఇష్టపడతాడు. కానీ ఈ పుష్పము నుండి దుర్గంధము వస్తే ఆ పుష్పం పూజకు పనికిరాదు, దేవునికి ఇష్టం కాదు. అయితే మన ఈ జీవితం అనే ఈ లైఫ్ నుండి దేవుడికి ప్రీతి గొలిపే సువాసన వస్తూ ఉందా? దేవుడికి ఆయాసకరమైన, దేవుడిని కష్టపెట్టే దుర్గంధము మనం వెళ్ళగక్కుతూ ఉన్నామా? ఒక్క మాట చదువుదాం చూడండి. యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయము 18వ వచనము. చెమటను పుట్టించు ఏ వస్త్రములను మీరు ధరింపరాదు. విన్నారా ఈ మాట? చెమట పుట్టించు ఏ వస్త్రము. చెమట అంటే దుర్గంధము. అంటే చెమట పుట్టించే వస్త్రము అంటే చేతలండి, క్రియలు. చెమట పుట్టించే ఏ క్రియలు కూడా మీరు చెయ్యరాదు. అంటే దుర్గంధము వచ్చే ఏ పనులు కూడా మీరు చెయ్యరాదు అని ఈ మాటకు అర్థం. 2 ఉదాహరణలు చెప్తా. ఒక హాస్టల్కి వాళ్ళ పెద్దనాన్న వెళ్ళాడంట వాళ్ళ అబ్బాయిని చూడడానికి. బాబు, మా అబ్బాయి ఉన్నాడా? మా అబ్బాయి ఇక్కడ ఉన్నాడా అంటే, ఎవరయ్యా మీ అబ్బాయి? మాకు తెలియదు అంటే, పాపం పెద్ద ఆయన కదా, ఆ పేరు మర్చిపోయాడు. కానీ క్రిస్టియన్స్ కదా బాబు, మీ పేరు మర్చిపోయిన పెద్ద ఆయన అడుగుతున్నాడు హాస్టల్లో, బాబు ఈ రూమ్లో క్రిస్టియన్స్ ఎవరైనా ఉన్నారా అంటే, లేదంకుల్ మేము 4 ఉంటున్నాం, ఇక్కడ క్రిస్టియన్స్ ఎవరు లేరు. పక్క రూమ్లోకి వెళ్ళి, బాబు మా అబ్బాయి క్రిస్టియన్, మీ రూమ్లో ఎవరైనా క్రిస్టియన్ ఉన్నాడా అని అడుగుతున్నాడంట. పేరు చిన్నప్పుడు బుజ్జి, కన్నా, చిట్టి ఈ పేర్లు పిలుచుకొని హాస్టల్లో ఏ పేరో మర్చిపోయాడు పాపం ఈయన. అందుకని ఈ అబ్బాయి క్రిస్టియన్ కాబట్టి, మీ గదిలో క్రిస్టియన్ ఎవడైనా ఉన్నాడా అని అడుగుతున్నాడు. 3వ గదికి వెళ్ళాడంట. బాబు మీ గదిలో క్రిస్టియన్ ఎవడైనా ఉన్నాడా అని అడిగితే, క్రిస్టియనా? అరే మన మధ్యలో క్రిస్టియన్ ఎవడరా అని చెప్పి మిగతా 3 ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్నాడంట. ఆ 3లో ఒకడు అన్నాడంట, అరే అల్లాడ్రా, జాన్ గడ్ ఉన్నాడు కదా, రోజు తాగేసి గంజాయి తాగేసి కాలేజీకి రాకుండా చెట్టు కింద కూర్చుంటాడు, జాన్ గడ్ రా, ఆడ్రా. ఈ జాన్ అనే అబ్బాయి ఆయన బెడ్ మీద బైబిల్ ఉంది, రోజరీ ఉంది, రోజు ఆదివారం పూట ముఖ్యంగా దేవాలయానికి వెళ్తాడు, బైబిల్ ఉంది, తలదిండి కింద జపమాల ఉంది, ఆదివారం అయ్యేసరికి గుడికి వెళ్తాడు. కానీ ఈ జాన్ అనే ఈ అబ్బాయి ఆ హాస్టల్ గదిలో ఇస్తున్న సాక్ష్యం ఏంటో చూసారా? బైబిల్ ఉంది, జపమాల ఉంది, కానీ సాక్ష్యము లేదు. సాక్ష్యం అనే సువాసన లేని జీవితం గడుపుతున్నాడు హాస్టల్లో ఈ జాన్ అనే అబ్బాయి. క్రిస్టియన్ ఎవడైనా ఉన్నాడా మీ మధ్య అంటే, ఎవడరా ఈడు బాగా చదివినడతాడు కదా, మన క్లాసులో ఫస్ట్ ర్యాంక్ వచ్చాడు వాడు అని చెప్పట్లే. అదేరా మొన్న మనకి బాగోపోతే మనకి డాక్టర్ దగ్గర తీసుకువెళ్ళాడు కదా వాడు అని చెప్పటంలే. ఆడురా, తాగుబోతుడురా, ఇదా సాక్ష్యం. చాన్నాళ్ళ క్రితం ఒక చర్చి ఉన్న ఒక వీధిలో, అక్కడ ఒక హోటల్ ఉంది, పక్కనే సైకిల్ షాప్ ఉంది. చర్చ్ ఉంది, చర్చ్ చివరిలో ఆ వీధి చివరిలో హోటల్ ఉంది, హోటల్ పక్కనే సైకిల్ షాప్ ఉంది. మరి ఆ రోజు ఏమైందో ఏంటో,
తగువు కయ్యం వచ్చి బాగా ఆ హోటల్ యజమాని సైకిల్ షాప్ ఓనర్ ఇద్దరు బాగా కొట్టుకున్నారు, తన్నుకున్నారు. పోలీసు వాళ్ళు వచ్చేసారు. వాళ్ళిద్దరిని పోలీస్ స్టేషన్ తీసుకుని వెళ్ళి కేసు నమోదు చేస్తున్నారు. హోటల్ వాడా, నీ పేరేంటి చెప్పరా? అబ్రహాం అండి. ఓహో. ఈడు సైకిల్ షాపు, నీ పేరేంట్రా? యేసు రక్తం అండి. పేర్లు చూడండి ఎట్లా ఉన్నాయో. దేవాలయం ఉన్న అదే వీధిలో చివరిలో వాళ్ళు జీవనోపాధి కోసం వాళ్ళు సంసారం చేస్తున్నారు అక్కడ. కానీ దేవాలయం ఉన్న అదే వీధిలో ఉంటున్న దేవాలయము గుడి బయట నుండి ప్రసంగము మైకు నుండి రోజు వారు వినబడుతూ ఉన్నా వారి తీరులో వారి ప్రవర్తనలో మార్పు లేదు. సాక్ష్యము లేని, సువాసన లేని ఈ జీవితం అంటే దేవుడికి ప్రీతి కాదు. ప్రియులారా, ఒకవేళ మీరు నేను మనము జీవిస్తున్నటువంటి మన వీధుల్లో, మన అపార్ట్మెంట్ ఫ్లాట్స్లో, మన సంఘంలో ఇటువంటి సాక్ష్యము లేని, సువాసన లేని కాగితము పువ్వులాగా ఒకవేళ మనం బ్రతుకుతూ ఉంటే, షారోన్ పొలములో దేవుడు మెచ్చేది పరిమళించే రోజా పుష్పాన్ని. అలాంటి రోజా పుష్పంగా మనం అందరము మారుదాం. దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. షారోన్ పొలములో, షారోన్ అనే ఈ జీవమగల దేవుడి సంఘములో ఒక రోజా పుష్పములాగా మనం ఉండాలంటే, నంబర్ 1, రోజా పుష్పములో రేకులన్నీ కలిసిమెలిసి ఐక్యమత్యముతో ఉన్నట్లుగా మనం అందరిలో ఐక్యత ఉండాలి. రోజా పుష్పం ఎంత సున్నితంగా, ఎంత మృదువుగా ఉంటుందో మన హృదయం కూడా అంతే సున్నితంగా ఉండాలి. రోజా పుష్పం ఎంత పరిమళాలు వెదజల్లుతుందో, పరిమళము అనగా సాక్షి జీవితము. మన క్రైస్తవ జీవితము సాక్ష్యము లేకపోతే సుగంధము లేని కాగితపు పుష్పములా మారిపోతుంది. ఇక 4వది, రోజా పువ్వుకున్నటువంటి గుణం ముళ్ళ మధ్యలో పెరుగుతుంది కానీ పరిమళిస్తుంది. ఈ రోజా పుష్పం పెరిగేది ముళ్ళ మధ్యలోనే కానీ పరిమళిస్తూ ఉంది. ముళ్ళున్న చోట్లే రోజా పుష్పం పెరిగినట్లుగా సంఘములో సంఘ సభ్యులమైన మనం కూడా ముళ్ళు లాంటి వాతావరణం, ముళ్ళు లాంటి సమస్యల మధ్య మనం పెరుగుతున్నాము. ముళ్ళు లాంటి తోడేళ్ల మనుషుల మధ్య మనం కూడా పెరుగుతూ ఉన్నాము. హెబ్రీయులకు వ్రాసిన లేఖ 12వ అధ్యాయము 11వ వచనము, మనము శిక్షింపబడినప్పుడు మనకది దుఃఖకరముగానే తోచును గాని సంతోషకరము కాదు. కానీ తదనంతరము అట్టి దండనచే క్రమశిక్షణ పొందిన వారు నీతిమంతమైన జీవితమును బహుమానముగా పొందుదురు. ప్రియులారా, శ్రమలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు మనకది దుఃఖకరముగా, బాధాకరముగానే ఉండును. కానీ అలాంటి శిక్షలు పొందిన తర్వాత వచ్చే నీతిమంతమైన జీవితము బహు గొప్పది అంటాడు ఇక్కడ. అవును ప్రియులారా, చిమ్మ చీకట్లో చిక్కినప్పుడే ఆకాశములో చుక్కలు మన కంటికి కనిపిస్తాయి. అలానే శ్రమలనే చీకట్లో మనము బ్రతుకుతున్నప్పుడే యేసుని హస్తాన్ని చూడగలం. విన్నారా ఈ మాట? ఇప్పుడు పగలగా ఉందనుకోండి, ఆకాశంలో చుక్కల యొక్క అందం మనకు కనబడదు. చిమ్మ చీకట్లో, కారు చీకట్లోనే ఆ దేదీప్యమైన ఆ మినుకు మనకుండే ఆ నక్షత్రాల వెలుగు మనకు కనబడుతుంది. అన్నీ ఉన్నప్పుడు దేవుడి హస్తం మనం కనబడదండి. శ్రమల మధ్యలో, సమస్యలనే చీకట్ల మధ్యలోనే యేసుని అద్వితీయమైన హస్తాన్ని మనం చూడగలం. ఇప్పుడు ఒక చిన్న చీమను తీసుకొని వెళ్ళి దాని చుట్టూ ఒక గీత గీసి మంట పెట్టారనుకోండి. మా చిన్న చీమ చుట్టూ గీత గీసి చుట్టూ మంట పెట్టాం, అటు వెళ్ళలేదు, ఇటు వెళ్ళలేదు. అయ్యో నా జీవితం, నా బ్రతికేంటి అని బాధపడిపోతుంది. ఇక నేను కాలిపోతాను, నాశనం అయిపోతాను అనుకుంటున్న దశలో ఆ గిరి మధ్యలో ఒక చిన్న చీపురు పుల్ల పెట్టండి. మీరు అటు వెళ్ళలేదు, ఇటు వెళ్ళలేదు, ఎటూ వెళ్ళలేని ఆ చీమకు గీత మధ్యలో గనక, ఆ వృత్తం మధ్యలో గనక మీరు ఒక పుల్ల పెడితే, చీపురు పుల్ల పెడితే, అమాంతంగా ఆ చీమ ఆ చీపురు పుల్లను ఎక్కి బయటికి వచ్చి హమ్మయ్యా అనుకుంటుంది. ప్రియులారా, ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు
మీ బ్రతుకు నా బ్రతుకు ఒక్కొక్కసారి వృత్తంలో మంట పెట్టిన చీమ లాంటిదే. ఎటు వెళ్తామో తెలియలేని పరిస్థితి, అన్ని ద్వారాలు మూసుకుపోతాయి. ఎటు చూసినా సమస్యల సెగలు మంటలు చెలరేగుతూనే ఉంటాయి. ఆ వృత్తం మధ్యలో ఒక చీపురు పుల్ల పెట్టినట్లుగా ఈ బ్రతుకు కష్టాలలో నుండి మనము తట్టుకోగలిగితే ఏదో ఒకరోజు క్రీస్తు శిలువ అనే కొయ్య మన మధ్యకు దిగు వస్తుంది. ఆ శిలువ సహాయముతో మనము కష్టాలన్నిటి నుండి కూడా మనము గట్టెక్కగలము. యోబు భక్తుడిదే అంటున్నాడు. తన భార్య అంటుంది, నువ్వెంకా పిచ్చివాడవేంటయ్యా, దేవుడా దేవుడా అని పట్టుకొని వేలాడుతున్నావు, ఎన్ని కష్టాలు వచ్చిన తర్వాత కూడా ఇంకా దేవుడు అంటావేంటని యోబు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో అంటుంటే యోబు ఏమంటాడో తెలుసా? నీవు మూర్ఖురాలి వలె మాట్లాడుతున్నావు. దేవుడు ఇచ్చినప్పుడు అనుభవించాము కదా, దేవుడు తీసుకున్నప్పుడు మనం అంగీకరించవద్దా? ఇచ్చేవాడు ఇచ్చినప్పుడు మనం ఆనందించాము, ఆయన తీసుకున్నప్పుడు కూడా భరిద్దాము అన్నాడు యోబు. ప్రియులకు దేవుని బిడ్డలారా, షారోన్ పొలంలో రోజా పువ్వులాగా ఉండడం అంటే, ప్రియులారా, ఆ రోజా పుష్పం కంటికి ఎంత అందంగా కనబడుతుంది, కానీ ఎన్ని ముళ్ళు దాటుకుంటూ వచ్చిందో కదా. కానీ చాలామంది క్రైస్తవులకి క్రీస్తు ప్రభు దగ్గరికి రాగానే కష్టాలంటే నచ్చవు, గిట్టవు. ప్రభు దగ్గరికి రాగానే కష్టాలన్నీ తీరిపోవాలని అనుకుంటారు. చాన్నాళ్ళ క్రితం నాకు తెలిసినటువంటి ఒక భక్తురాలు ప్రతి కూటంలో కూడా కంపల్సరీగా ఈ పాట పాడేదామె. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా. కంపల్సరీగా పాట పాడేది. చక్కటి స్వరం, చక్కటి గాత్రం ఇచ్చాడు దేవుడు ఆవిడికి. ఎప్పుడు చూసినా నీ చూపు చాలు, నీ మాట చాలు, నీ చల్లని చూపు చాలు, నీ తోడు చాలు, నీ నీడ చాలు, నీ ఉంటే చాలు యేసయ్యా, నీ ఉంటే చాలు యేసయ్యా. ఎందుకో కొన్నాళ్ళ క్రితం నుంచి నాకు ఆవిడ గారు కనబడటం లేదు. కోటాలకి ఎక్కడికైనా ప్రసంగాలకు వెళ్తున్నప్పుడు కనిపించటం లేదు ఈ మధ్య. ఆ మధ్య ఎప్పుడో అడిగాను, ఫాదర్ గారండి, మనం కోటాలకి ఎక్కడికి వెళ్తున్నా సరే ఈ స్త్రీ వచ్చి కంపల్సరీగా ఈ పాట పాడేది కదా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నువ్వు ఉంటేనే చాలయ్యా అనేది కదా, నాకు ఇంకేం వద్దనేది కదా. ఏది ఆవిడ? ఆ ఫాదర్ అంటాడు, ఆవిడ ఎప్పుడో ఈ సంఘాన్ని వదిలిపెట్టి వేరే సంఘానికి వెళ్ళిపోయింది అన్నాడు. అదేంటి ఫాదర్, అంత భక్తిగా అందరికంటే ముందు వచ్చేది, ఆవిడ సంఘాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడం ఏంటంటే, ఫాదర్ అన్నాడు నాతో, ఆవిడికంట ఈ సంఘానికి ఇక్కడికి వచ్చిన తర్వాత కష్టాలు ఎక్కువైపోయాయంట. ఇక్కడికి వచ్చిన తర్వాతే వాళ్ళ ఆయనకు ఆపరేషన్ అయిందంట, ఇక్కడికి వచ్చిన తర్వాతే ఆవిడికి నడుము నొప్పి వచ్చిందంట, ఇక్కడికి వచ్చిన తర్వాతే మళ్ళీ వాళ్ళ పిల్లల చదువులు కూడా సరిగ్గా సాగటం లేదంట. ఇన్ని కష్టాలు చూసి అమ్మో ఇక్కడ ఉంటే ఈ సంఘం వద్దు, ఈ ప్రభు వద్దు అని చెప్పి వేరే చోటుకి వెళ్ళిపోయిందంట. అప్పుడు ఆ ఫాదర్ అంటాడు, మన క్రైస్తవులు అందరూ పాటలు పాడుతారు, మన క్రైస్తవులు అబద్ధాలు పాడుతారు అన్నాడు. విన్నారా? అందరూ పాటలు పాడుతారు, మన క్రైస్తవులు అబద్ధాలు పాడుతారు. నిజమే కదా? చాలా మంచి పాటలు పాడుతాం, నీ చూపు చాలు, నువ్వు ఉంటే నాకు చాలు యేసయ్యా, ఇంకేం వద్దయ్యా. కానీ ప్రభువు మన కోరుకున్న కోరికలు కొంచెం ఆలస్యం చేస్తే చాలు, మనం అనుకున్న సమయానికి ఉద్యోగం రాకపోతే చాలు, వదిలి వెళ్ళిపోతారు. మనం అనుకున్నట్లుగా ఆయురారోగ్యాలు రాకపోతే చాలు, వదిలి వెళ్ళిపోతారు. మనం అనుకున్నవన్నీ జరగకపోతే చాలు, వదిలి వెళ్ళిపోతారు. గులాబీ పువ్వు అంటే కేవలము అందమే మాత్రమే కాదు, గులాబీ పువ్వు ముళ్ళ మధ్యలో ఎదుగుతూ ఉంది. శ్రమల మధ్యలో మనం ఎదగాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, పరమగీతాల గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనములో, ముళ్ళ పొదల మధ్య లిల్లీ పుష్పము లాంటి దానను నేను, నా ప్రియురాలని దేవుడు అంటున్నాడు. కానీ ఒక్క మాట ఇందాక నేను చెప్పినట్లుగా, నీ జీవితంలో ఎన్ని ముళ్ళున్నాయో నాకు తెలియదు, కానీ
ఏ ముళ్ళు, ఏ సమస్యలు నీ పరిమళాన్ని ఆపలేవు. ఏ ముళ్ళు, ఏ సమస్యలు నీ సున్నితత్వాన్ని ఆపలేవు. ఏ ముళ్ళు నీ అందాన్ని, నీ ఆంతరంగికమైన సౌందర్యాన్ని ఆపలేవు. ప్రియులకు దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు, మరియ తల్లి ఎదిగింది కూడా పూల పాన్పుల మధ్య కాదు, నిందలు, అవమానాలు అనే ముళ్ళ మధ్య వాళ్ళు పెరిగారు. ఆ యేసయ్య అనే ఆ రోజా పుష్పాన్ని ఎంతమంది ఎన్నెన్ని మాటలు అన్నారు. ఇతడికి మతి చెలించిందన్నారు, ఇతడు పాపులకు స్నేహితుడన్నారు, ఇతడు దయ్యాల సహాయముతోనే, బెల్జబూలు సహాయంతో దయ్యాలు పారద్రోలుతున్నాడన్నారు, ఈయన మద్యపానరతుడు, భోజన ప్రియుడన్నారు. నిందావమానాల మధ్య, ముళ్ళ మధ్య ఎదిగిన రోజా పుష్పం మరియ తల్లిని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంటూనే ఉన్నారు. అయినా ఆ తల్లి ఎంత ఎత్తుకు ఎదిగిందో తెలుసా? పరలోకానికి, భూలోకానికి మహారాణి. ఆకాశం మీద ఉమ్మి వేద్దామనుకోవడం అవివేకం, మూర్ఖత్వం, తెలివి తక్కువతనం. ఆకాశం మీద గాండ్రించి ఉమ్ము వేస్తే ఆ ఉమ్ము మన మీదే పడుతుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, కాబట్టి ముళ్ళ మధ్య సైలెంట్గా ఎదుగుతూ ఉండు. నువ్వు ఎదుగుతూ ఉంటే మనమంటూ గిట్టని వాళ్ళు, ముళ్ళు లాంటి ప్రజలు ఎన్నెన్నో అంటారు, ఎన్నెన్నో బాణాలు వేస్తారు, ఎన్నెన్నో నిందలు వేస్తారు. కానీ నీ ఎదుగుదలే అన్నిటికీ సమాధానం. ఒక రోజా పువ్వు ముళ్ళన్నీ దాటుకుంటూ అందమైన పుష్పంలాగా ఎదిగినట్లుగా దేవుడి షారోన్ అనే ఈ పొలంలో దేవుడు మెచ్చే ఒక పుష్పములాగా నువ్వు పరిమళించు, నువ్వు విరబూయాలి. చివరిగా ఒక మాట చెప్తా. షారోన్ పొలంలో విరబూసిన ఈ రోజా పువ్వు చాలా అందంగా ఉంటుంది, చాలా అందమైనది. ఇందాక చదివి వినిపించాను, పేతురు గారు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 4వ వచనములో అందానికి డెఫినిషన్. అది బాహ్యమైన అందం కాదు, ఆంతరంగికమైన సౌందర్యం అని. ఇక్కడ యెషయా గ్రంథం 35వ అధ్యాయం 1-2 వచనాలు. ఎండిన ఎడారి సంతసించునుగాక, మరుభూమి ప్రమోదము చెంది పుష్పించునుగాక, అది జాజిపూలు పూయునుగాక, సంతసముతో పాటలు పాడునుగాక, అది లెబానోను వలె వైభవముగా అలరారును, కర్మెలు షారోను మండలముల వలె సారవంతమగును. ఎల్లరును ప్రభు వైభవమును గాంతురు, మన దేవుని తేజస్సును చూతురు. ప్రియులారా, ఈ పుష్పానికున్న ఈ అనుభవాలన్నీ మనము దాటుకొని వస్తే అప్పుడే మనం అందంగా కనబడతాం. పుష్పం ఎప్పుడు అందంగా కనబడుతుంది? దాని రేకులన్నీ కలిసి ఉన్నప్పుడు, ఐక్యమత్యంగా ఉన్నప్పుడు అందంగా ఉంటుంది. ఆ పువ్వు రాయిలాగుంటే అందంగా ఉండదు, సున్నితంగా మృదువుగా ఉంటేనే ఆ పువ్వుకి అందం. మనం కూడా మృదువుగా ఉంటేనే ఆ పువ్వు మన జీవితానికి అందం. ఇక పుష్పం అన్నాక సువాసనతో పరిమళిస్తేనే ఆ పుష్పానికి అందం. మన జీవితంలో సాక్ష్యం అనే పరిమళముతో మనం పరిమళిస్తేనే మన బ్రతుకునకు అందం. ఇక 4వది, ముళ్ళ పొదల్లాంటి సమస్యల మధ్యలో కూడా చీల్చుకుంటూ ఎదుగుతుంది రోజా పుష్పం. సమస్యలు వస్తున్నాయని బెంబేలెత్తిపోవద్దు, సమస్యల మధ్యలో కూడా నీవు ఎదుగు, అదే నీ అందం. ప్రియులారా, సొలొమోను ఒక దేవాలయాన్ని కట్టాడు, అందమైన రాళ్లను చెక్కి దేవాలయాన్ని నిర్మించాడు. మనము కూడా దేవుడి ద్వారా చెక్కబడితేనే ఆత్మ సౌందర్యం గల దేవాలయాలుగా మనం మారుతాము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ నవ శనివారాలలో ఈ 2వ శనివారం మన ధ్యానాంశం షారోన్ పొలములో. ఎవరా షారోన్? షారోన్ అంటే అర్థం ఏమిటి? షారోను పొలములో ఎదిగిన పుష్పాన్ని నేను అని ఆ షోలమ్మతి ఎందుకు అన్నది? వాక్యం వినండి, ధ్యానించండి. కొత్తగా ఉంది కదా, అర్థం కావలేదు కదా అని చెప్పి పక్కన పెట్టకుండా ఒక్కసారి వాక్యాన్ని తెరిచిపెట్టుకొని, షారోన్ అనే ఈ శ్రీసభ అనే పొలములో నాడు షోలమ్మతి ఒక రోజా పుష్పంలా ఎదిగితే, నాడు మరియ తల్లి ఒక రోజా పుష్పంలా ఎదిగితే, ఈ షారోన్ అనే జీవమగల దేవుడి సంఘంలో నేను ఒక రోజా పుష్పంలాగా ఎదుగుతున్నాను. నా సొగసుకు, నా కీర్తికి, నా ఘనతకు, నా సౌందర్యానికి కారణం నాడు షోలమ్మతికి సొలొమోను అయితే, నా ఘనతకు, కీర్తికి కారణం ఆ పరమ సొలొమోను అయినటువంటి క్రీస్తు ప్రభువే. ఈ షారోను అనే ఈ అందమైన దేవుడి పొలములో, ద్రాక్ష తోటలో ఎదుగుతున్న ఈ రోజా పుష్పమైన నేను ఎలా బ్రతకాలి? అమ్మ మరియలాగా బ్రతకాలి.
ఒక పుష్పములో ఉన్న ఐక్యత నాలో ఉండాలి, సంఘములో ఉండాలి. పుష్పములో ఉన్న సున్నితత్వం, మృదుత్వం నా హృదయంలో ఉండాలి. నేను కఠిన హృదయుడిగా ఉండకూడదు. ఒక పుష్పము ఎలాగైతే పరిమళాలు వెదజల్లుతుందో నేను మంచితనం అనే పరిమళాలు వెదజల్లాలి. పుష్పము ఎలాగైతే ముళ్ళు లాంటి సమస్యలు దాటుకుంటూ వస్తుందో నేను కూడా సమస్యలనే సుడిగుండాల మధ్య దేవుడి కోసం పరిమళించే పుష్పములాగా ఎదగాలి. ఇవన్నీ ఉంటేనే దేవాలయానికి అందం. ఇవన్నీ ఉంటేనే సొలొమోను దేవాలయానికి అందం ఏంటంటే చెక్కబడిన రాళ్ళు. ఈ దేవాలయానికి అందం ఎవరంటే రోజా పుష్పములాగా పరిమళిస్తున్నటువంటి మీరు, నేను. అందుకనే మన ఆర్సిఎం సంఘంలో, క్యాథలిక్ చర్చెస్లో ఆ పువ్వు లేకుండా ఏ దేవాలయం ఉండదు. రోజా పుష్పమని పిలువబడుతున్నటువంటి ద రోజా మిస్టికా మరియ తల్లి. మరియ తల్లి అనే ఆ పరిమళించే గులాబీ పువ్వు లేకుండా క్యాథలిక్ చర్చిలో ఏ చర్చి కూడా ఉండదు. ప్రతి క్యాథలిక్ చర్చిలో దేవుడి పూజకు పనికి వచ్చే ఆ మరియా అనే రోజా పుష్పాన్ని పెట్టుకొని దేవుణ్ణి మనం ఆరాధిస్తాం. ఆ మరియ తల్లితో పాటు మనము కూడా ఈ షారోన్ అనే సంఘం అనే ఈ శ్రీసభలో మనము కూడా దేవుడు మెచ్చే ఒక రోజా పుష్పములాగా మారుదాం. ఈ ప్రయత్నములో దేవదేవుడు మనందరిని దీవించి బలపరిచి కాపాడుదురుగాక. ఆమెన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమున యేసు ఆశీర్వదింపబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మేనుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమెన్. కోడూరు మాత నవదిన ప్రార్థనలు. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. ఓ మరియమ్మ పరిపూర్ణ సౌందర్యవతి అయిన కోడూరు మాత, నన్ను దేవునికి ప్రియమైనట్లు చేయుము. జన్మ పాపము లేని కోడూరు మాత, నన్ను పాపము నుండి కాపాడండి. మోక్షము యొక్క మహిమయైన కోడూరు మాత, నన్ను పరలోక చేర సహాయం చేయండి. కష్టపడు వారికి సంతోషము వసగే కోడూరు మాత, మాకు ఆనందమును సమాధానమును దయచేయండి. పాపాత్ములకు శరణ వసగే కోడూరు మాత, నన్ను దేవకోపాగ్ని నుండి కాపాడండి. వివేకము గల కన్యక దయగల మాత ఓ కోడూరు మాత, మా కొరకు మీ దివ్య కుమారుని ప్రార్థించండి. మా దేవుడైన యేసుక్రీస్తునకును మాకును తల్లి అయిన ఓ పరిశుద్ధ కన్య మరియా, మమ్మందరినీ మీ కుమారుడైన యేసుక్రీస్తు దగ్గరకు ఆకర్షించుమనియు ఆయన మార్గములో నడిపించుమనియు మేము నిత్య రక్షణ పొందుటకు సహాయము చెయ్యుమనియు దీనతతో చేయుచున్న మా ఈ ప్రార్థనను దయతో ఆలకించండి. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమున యేసు ఆశీర్వదింపబడిన వారుగని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మేనుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. లోకము యొక్క సహరక్షకురాలైన ఓ పరిశుద్ధ కన్య మరియమ్మ, మేము పాప జీవితం విడిచిపెట్టుటకును యేసుక్రీస్తునకు ప్రియ శిష్యులుగా మీకు తగిన బిడ్డలుగా జీవించుటకును మాకు కావలసిన సహాయము దయచేయవలయునని, మా అనుదిన అవసరాలలో మా కొరకు మీ తిరుకుమారుని ఎల్లప్పుడూ ప్రార్థించుమని దీనతతో చేయుచున్న మా ఈ ప్రార్థనను దయతో ఆలకించండి. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమున యేసు ఆశీర్వదింపబడిన వారుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మేనుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. కోడూరు మాతగా వెలియుచున్న ఓ పరిశుద్ధ కన్య మరియా, కోడూరును మీరు ప్రత్యేకముగా ఎన్నుకొనినందులకు, మిమ్ము ప్రార్థించు వారలకు ఊరట నిచ్చుచున్నందులకు మీకు వందనములు అర్పించుచున్నాము. ఓ మా కోడూరు మాత, మా మదిలో ఉన్న ఆశలను ఆశయాలను దీవించి మా జీవితములో దైవానుగ్రహములను పొంద మీ దివ్యకుమారుని మాకై ప్రార్థించుమని మిమ్ము దీనతతో వేడుకొనుచున్నాము. ఒక క్షణం మౌనముగా మన వ్యక్తిగత కుటుంబ అవసరాల నిమిత్తము కోడూరు మాత ప్రార్థనా సహాయములో దేవాది దేవుని వేడుకుందాం.
దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమున యేసు ఆశీర్వదింపబడిన వారుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మయునుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ప్రార్థించుదము. సర్వమును మిక్కిలిగా ప్రేమించి పాలించు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ కృప వలన మేము పొందిన మేలులన్నింటికీ మీకే వేలాది వందనములు. ఓ ప్రభువా, మీ వరపుత్రికగా, తల్లిగా, సహరక్షకిగా మీరెన్నుకున్న మరియను మాకు తల్లిగా, కోడూరు మాతగా అనుగ్రహించినందులకు స్తోత్రములు. మీ దయను కోరి ఇచ్చట చేరియున్న మమ్ములను, మా కుటుంబములను దీవించండి. మా సమస్యలకు పరిష్కారమును, సాతాను బంధనాల నుండి విడుదలను, శారీరక మానసిక ఆయురారోగ్యములను మీ పవిత్ర మాత అయిన కన్య మరియమ్మ విజ్ఞాపన ప్రార్థనా సహాయముతో మాకు అనుగ్రహించండి. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పరిశుద్ధ మరియను కోడూరు మాతగా మనకు అనుగ్రహించి అద్భుత వరములతో నింపిన సర్వేశ్వరుడు స్తుతింపబడునుగాక. ఆమేన్. విశ్వాసముతోను నిరీక్షణతోను ప్రభువు పేరిట సమావేశమై ఈ ఆరాధనలో పాల్గొంటున్న మిమ్ము ఆ దేవాది దేవుడు ఆశీర్వదింతురుగాక. ఆమేన్. కోడూరు మాత ప్రార్థనపై నమ్మకంతో వచ్చిన మిమ్ములను ఆ దేవాది దేవుడు అన్ని రోగ బాధల నుండి, ఆపదల నుండి, పిశాచి తంత్రోపాయముల నుండి కాపాడి మీకును మీ కుటుంబములకును శాంతి సమాధానములను వసగుదురుగాక. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మేము ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. అమ్మా వందనమమ్మా, అమ్మా వందనమమ్మా, అమ్మా కోడూరు మాత. ఎలా ఎలా మరువగలను తల్లి నీ మాతృ ప్రేమను, ఎలా ఎలా మరువగలను తల్లి నీ జపమాలను.